పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత 7 రోజుల పాటు జరగాలనేటువంటి కార్యక్రమంలో ఇవాళ మనం 5వ రోజు కార్యక్రమంలోకి ప్రవేశించాం. నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి మీకు ఒక విషయాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. మామూలుగా జరిగినటువంటి సాయిబాబా గారి లీలల కన్నా కూడా యథార్థమునకు వారు ప్రత్యేకించి తనతో ఉన్న వారిని పిలిచి కూర్చోపెట్టుకుని ఏదైనా ఒక విషయాన్ని ప్రస్తావన చేసి చెప్పారు అంటే దాని ప్రాముఖ్యము అధికముగా ఉంటుంది అని. అలా వారు చెప్పినటువంటి వృత్తాంతాల్లో చెన్నబసవప్ప, వీరభద్రప్ప అనబడేటటువంటి 2 వ్యక్తుల యొక్క వృత్తాంతాన్ని మీకు వివరించి ఉన్నాను. వారు మొట్టమొదట ఒకరు పరమ ఐశ్వర్యవంతుడు, వేరొకడు ఆ పొలాన్ని కుదువ పెట్టినటువంటి ఒక స్త్రీ. కానీ జన్మజన్మాంతరముల యందు ఆ భూమి మీద మమకారం ఉండిపోయింది. ఉండిపోవడంలో ఆయన చెప్పింది కథ కింద చాలా చిన్నది చెప్పారు, కానీ అందులో రహస్యం గొప్పది. ఎందుకు ఆ కథ చెప్పారంటే, మన మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. సంకల్ప వికల్ప సంఘాతం అంటే మీకు గుండె కావాలి అంటే కనపడుతుంది, ఊపిరితిత్తులు కావాలి అంటే కనపడతాయి. ఎవరో డాక్టర్ దగ్గరికి తీసుకెడితే ఇవాళ రేపు స్క్రీన్ మీదే చూపిస్తున్నారు. కానీ మీ మనస్సు చూపించండి అన్నారనుకోండి, ఎవరు చూపించలేరు. ఎందుచేత అంటే సంకల్ప వికల్పములు, ఆలోచనలు ఉన్నాయే, వాటి యొక్క కూడికకి మనస్సు అని పేరు. ఇవి చిత్రంగా ఉంటాయి. మొట్టమొదట మనస్సు దేన్ని అంటుకుంటుందంటే వాసనని అంటుకుంటుంది. వాసన అంటే గత జన్మలలో మీరు ఏదో ఒక విషయమునందు వ్యగ్రతని పొంది ఉంటారు. అంటే దాని మీదే అస్తమానం ఆలోచన జరుగుతూ ఉంటుంది, దాని గురించే తాపత్రయపడుతూ ఉంటాడు. ఒకడు తన శరీరము యొక్క సౌందర్యాన్ని పోషించుకోవడం గురించి తాపత్రయపడతాడు. వేరొకడు తనకున్నటువంటి శాస్త్రజ్ఞానం మరిచిపోకుండా ఉండడానికి నిరంతర ఆమ్నాయం చేస్తుంటాడు. అది కొంతవరకు మంచిది, ఉద్ధరిస్తుంది. మూడవది, ఒక్కొక్కడు తన భార్య యందో బిడ్డల యందో విశేషమైన మమకారాన్ని పెట్టుకుంటాడు. వేరొకడు తన ఐశ్వర్యమునందు మమకారం పెట్టుకుంటాడు. ఇంకొకడు వేరొకరి యందు శత్రుత్వాన్ని పెట్టుకుంటాడు. మనస్సు తెలిసో తెలియకో ఖాళీ దొరికిందనుకోండి, అక్కడికి వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోయి దాని గురించే ఆలోచన చేస్తూ ఉంటుంది. ప్రాణోత్క్రమణము అని ఒక సమయం వస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రాణోత్క్రమణము అంటే ఏదో కాదు, వాయువు ఆగిపోవుట. ప్రాణం అంటే ఏమిటి అంటే వాయువు. వాయుచలనము ఆగిపోవడాన్ని ప్రాణోత్క్రమణం అంటారు. వాయుచలనము ఎంతసేపు ఉంటుందో మనస్సు కూడా అంతసేపే కదులుతుంది. అందుకే అన్నిటికన్నా తొందరగా దేని మీదకి వచ్చేస్తుందంటే మనస్సు ఊపిరి అందట్లేదు అనుకోండి, మనస్సు ఇతర విషయాల గురించి ఆలోచించదు, అటువైపుకి వచ్చేస్తుంది. మనస్సు ప్రాణం మీద ఆధారపడుతుంది. ఆ ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళుతుంది, ఎప్పుడు వెళుతుంది ఎవరికి తెలియదు. ఎట్నుంచైనా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఉన్నది గాలి. ఆ గాలి కొన్ని లక్షల రోమకూపాలు ఉన్నాయి, వెంట్రుకలు ఉన్నటువంటి కన్నాలు. మరి చెమట వస్తోందిగా అందులోంచి బయటికి, ఏదో ఒక రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మనస్సుకి అస్తమానం ఏ విషయం గురించి ఆలోచించడం అలవాటో ఆ వస్తువు దగ్గరే నిలబడిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు. గమ్మత్తు ఏమవుతుందంటే, మనం దిగిపోయేటప్పుడు రైల్లో మనతో పాటుగా మన పెట్టి మన బ్యాగు పట్టుకుని దిగిపోయినట్టే చిట్ట చివర శరీరంలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఇంద్రియాల్లో ఉన్న శక్తుల్ని సూక్ష్మ శక్తుల కింద తీసేస్తారు. అంటే ఈ కన్ను యొక్క చూసే శక్తి, ముక్కు యొక్క వాసన చూసే శక్తి, ఇలాంటివి మూట కట్టేసుకుంటాడు. కట్టేసుకుని పట్టుకుని మనస్సును పట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వేరొక ఉపాధిలోకి వెడతాడు. వెళ్ళడంలో ఈశ్వరుడు ఒక గమ్మత్తు చేస్తాడు. ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఉపాధిని మార్చగలిగినటువంటి హక్కు పరమేశ్వరుడిది. నువ్వు చేసిన పాపపుణ్యములను విచారణ చేస్తాడు. చేసి ఇంతకుముందు ఐశ్వర్యవంతుడు, ఎవరికి ఉపయోగపడలా, ఇప్పుడు నిరుపేద కింద వెళ్ళిపోయాడు. కానీ వాసన ఏమైపోయింది, ఎప్పుడూ ఇంకా డబ్బు సంపాదిద్దాం డబ్బు సంపాదిద్దాం డబ్బు సంపాదిద్దాం. ఇప్పుడు ఎలా ఉన్నాడు, అందరిళ్ల ముందుకి వెళ్ళి నిలబడి చేతిలో వేసిన పదార్థాన్ని తిని బతుకుతున్నాడు. అయినా డబ్బు మీద ఆశపోయిందా, డబ్బు గురించే ఆలోచిస్తున్నాడు. వేరొక ఆవిడ పొలాన్ని తాకట్టు పెట్టిన ఆవిడ తన పొలం గురించి ఆలోచిస్తోంది. అందుకని మళ్ళీ దేవాలయ యజమాని కుమారుడి కింద వచ్చాడు. ఇప్పుడు కూడా ఏమైంది,
అవే శత్రుత్వ భావనలు నిలబడిపోయాయి. ఇప్పుడు ఇంకా హేయమైనటువంటి జన్మలోకి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోయారు? పాము కప్ప అయ్యారు. ఇప్పుడు పాము కప్ప దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆస్తి మీద మమకారం అక్కర్లేదు. ఇప్పుడు ఏమిటి? ఒకరి మీద ఒకరికి కక్ష. ఈ కక్ష ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఉపాధిగతం అయిపోయింది. వాడి పేరు ఎత్తితే చాలు ఇంకా వాడిని మిత్రుడిగా చూడలేడు, వాడిని శత్రువుగానే చూస్తాడు. మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా ఒక విచారణ చెయ్యండి. అసలు శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ ఎక్కడుంది చెప్పండి. నేను ఒక వ్యక్తిని చాలా ఇష్టపడతాను, అతనంటే నాకు ఇష్టం లేదు. నేను నిద్రపోతూ ఉండగా ఆయన వచ్చాడు అనుకోండి మా ఇంటికి, నా భార్య అతనికి బూర్లు గార్లు అన్నీ పెట్టి ఒక కప్పు కాఫీ ఇచ్చింది అనుకోండి, ఏమిటోనమ్మా నా దురదృష్టం, బావగారు మాత్రం నాతో సరిగ్గా మాట్లాడు అని ఉత్తప్పుడు ఎలాగో మాట్లాడ్డమ్మా, దగ్గరికి రానివ్వడు, పడుకున్నాడు కదా కాసేపు బావగారి దగ్గర కూర్చుని వెళ్ళిపోతానని నా దగ్గరికి వచ్చి కాసేపు నా కాళ్ళు పట్టి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు శత్రుత్వం ఏమైనా ఉందా నాకు అతనితో? ఇది నేను లేచి ఉండగా మా ఆవిడ అతనికి బూర్లు గార్లు పెట్టి కాఫీ ఇవ్వగలదా? అతను అలా మాట్లాడగలడా? నా దగ్గరికి వచ్చి కూర్చోగలడా? నా కాళ్ళు పట్టగలడా? నేను అతన్ని రానివ్వను, నా దగ్గర కూర్చోపెట్టుకొనివ్వను, వీల్లేదని చెప్తాను. అంటే జాగృతిలో శత్రుత్వం ఉంది, నిద్రావస్థలో శత్రుత్వం లేదు. మనస్సు ఉంటే శత్రుత్వం ఉంది, మనస్సు లేకపోతే శత్రుత్వం లేదు. మనస్సు అంటే గ్రహించడం. ఒకడు మిమ్మల్ని నిందిస్తున్నాడు, మీరు దాన్ని తీసుకోలేదనుకోండి, ఏమవుతుంది? వస్తుందా శత్రుత్వం? ఒకడు మిమ్మల్ని పొగిడాడు, మీరు తీసుకోలేదు, మీకు ఏమైనా దానివల్ల లేనిపోని అహంకారం వస్తుందా? రాదు. అంతే శాస్త్రంలో గమ్మత్తు. అది జయించడం రాదు, మనకి చాలా కష్టం. మనస్సువే ప్రధానమైన పాత్ర పోషించేస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే అన్ని ఇతర విషయాలు చక్కబెట్టుకుంటాం, ఒక్క మనస్సుని చక్కపెట్టుకోవడం అన్న విషయాన్ని మాత్రం మనం ఎప్పుడూ చూసుకోం. బట్టల మీద కొంచెం మరకపడింది, జాగ్రత్తగా ఉతికించేసుకుంటాం, నిమ్మకాయ రసం పోసో కాసింత యాసిడ్ వేసో దాన్ని తొలగించుకుంటాం. కడుపులో కొంచెం తిప్పుతోంది, ఓ ట్యాబ్లెట్ వేసేసుకుంటాం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ మనస్సు పాడవుతోంది, నా మనస్సు పాడవుతోంది, దేన్ని ఆశ్రయించకూడదో దాని వైపుకి తిరుగుతోంది, దీన్ని ప్రక్షాళన చేద్దామని అనుకోడు, మనస్సుకి వశుడవుతాడు. అలా వశుడైపోతే మనిషి జన్మ సర్వోత్కృష్టమైన జన్మలోకి వచ్చిన తుదకు దానివల్ల ఫలితం ఏమవుతుందంటే ఆ మనస్సు వెళ్ళిన కొద్దీ కిందికి తీసుకెళ్ళి ఆ శత్రుత్వాలు చిట్ట చివరికి ఉపాధిగతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారు. కప్పకి పాముకి వాటికి తెలియదు, గత జన్మలో మేమిద్దరం కొట్టుకున్నామన్న విషయం తెలియదు. కప్పకి పాము శత్రువు అంతే. ఓ పాము కప్పని చూసిందనుకోండి శత్రుత్వం, ఒక సింహం ఏనుగుని చూసిందనుకోండి శత్రుత్వం, ఒక ముంగిస పాముని చూసిందనుకోండి శత్రుత్వం, ఒక కోడి పిల్లని గ్రద్ద చూసిందనుకోండి శత్రుత్వం. దానికి ఇది ప్రే అంటారు ఇంగ్లీష్లో, పిఆర్ఈవై ప్రే, నాట్ పిఆర్ఏవై. ప్రే అంటే దానికి ఇది బలిగా పడుట. అంటే జన్మజన్మాంతర శత్రుత్వం ఉండిపోయింది ఉపాధుల మధ్యలో. అందుకే ఇవి రెండు కలుసుకున్నాయి అనుకోండి వెంటనే దెబ్బలాడుకుంటాయి. ఒక పులి మేక ఎదురొచ్చాయి అనుకోండి చంపుకుంటాయి. ఎందుకు చంపుకోవడం? పులి మేకని వదిలిపెట్టకూడదా? ఎక్కడైనా ఒక పులి మేకకి పాలిస్తోంది అనుకోండి జూలో, వెంటనే ఫోటో తీసి పేపర్లో వేస్తారు, ఆశ్చర్యము పులి మేకకు పాలిచ్చుచున్నది. వాట్ ఇఫ్ అంటే అది సహజ శత్రుత్వం, అలా ఇవ్వకూడదు, చంపాలి. చంపట్లేదు, ఆశ్చర్యం. అంటే వాడు ఎవడో చిట్ట చివరిలో ఉపాధిని గెలవడానికి ప్రయత్నం జరిగింది. ఆ పులిగా ఉండగా ఏ మహాత్మ దర్శనం దగ్గరో తెలియకుండానే అది ఆనందాన్ని పొందింది, ఆ మనస్సు బాగుపడింది. అందుకే ఒక్కొక్కసారి అతి క్రూరమైనటువంటి జంతువులు మహాత్ముల సన్నిధానం దగ్గరికి వచ్చి ప్రాణం వదిలేస్తాయి. ఇది తెలియకుండా వాటి మనస్సులో కూడా జరుగుతుంది, వాటికి కూడా మనస్సు ఉంటుంది. మీరు అంతవరకు అక్కర్లేదు, చీమలు ఉన్నాయనుకోండి, చీమలు పుట్టలు పుట్టలుగా ఉన్న చోట మీరు వాటిని కెలికారనుకోండి, అవి నలుగురు తిరిగే మార్గంలో నడవు, వాళ్ళ కాళ్ళ కింద పడిపోతామని గోడలాంచుల నుంచి వెళ్ళిపోతాయి, దానికి భయం ఉంటుంది. సాయిబాబా గారు ఒకసారి మసీదులో ఉండగా ఓ పులి వచ్చింది. ఆ పులి సాయిబాబా గారిని చూసింది, సాయిబాబా గారు పులిని చూశారు, పులి చచ్చిపోయింది. ఇది మనకు అర్థం కాదు, ఎందుకంటే అలా పులి చచ్చిపోవడం అని మీరు అడిగారు అనుకోండి. పులి లోపల ఇంతకాలం నుంచి అపారమైన క్రౌర్యంతో కూడుకున్నటువంటి మనస్సు ఒక బ్రహ్మజ్ఞాని యొక్క దర్శనం అయ్యేటప్పటికీ అపారమైనటువంటి సత్వగుణంలోకి వెడుతుంది. వెళ్ళిన తరువాత ఇంకా ఆ ఉపాధిలో ఇమడలేదు. పులి ఉపాధిలోకి పులి జీవుడు ఉండలేడు, ఎందుకని ఇప్పుడు సాత్వికం అయిపోయింది.
సాత్వికమైపోయిన జీవుడు ఇంకా పులి శరీరంలో ఉండలేడు. అందుకని మహాత్మ దర్శనాన్ని తెలిసో తెలియకో చేసిందనుకోండి, అంతే, అది ఆ శరీరాన్ని వదిలేసింది. ఇంకొక స్థాయిలో ఏమవుతుందంటే అది క్రూర జంతువే. కానీ ఒక బ్రహ్మజ్ఞానిని చూసిందనుకోండి, దానికి తెలియకుండానే దాని క్రౌర్యం అణిగిపోతుంది. అణిగిపోయి రమణ మహర్షి రాయి మీద కూర్చునేవారు. ఒక డజనో 15 చిరతపుళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేవి. ఎలా వచ్చేవి? తిరువண்ணామలైలో ప్లేగు వ్యాధి వచ్చింది, శవాలను పట్టుకుని వచ్చేవి, పీకు తింటుండేవి. మహర్షి అక్కడ కూర్చుని ఉండేవారు ఓ రాయితీ మీద. ఆ 12-15 చిరతపులులు వచ్చేవి. ఆయన దగ్గరున్న ఆయన పరిగెత్తుకుంటూ పోయి గుహలో దాక్కుని భగవాన్ వచ్చేయండి వచ్చేయండి అని రాయి అడ్డట్టుకునేవాడు. రమణ మహర్షి అనేవారు పులిగా పరమాత్మ, ఎందుకు భయపడ్డాం, అలా కూర్చునేవారు. అవి వచ్చి ఓ నమస్కారం చేసి వెళ్ళిపోయాయి. ఎలా వెళ్ళిపోతాయి? ఎలా తెలుస్తుంది నమస్కారం చెయ్యాలని? అంటే బ్రహ్మజ్ఞాని దగ్గరికి వచ్చేటప్పటికి, బ్రహ్మజ్ఞాని యొక్క ప్రకంపనలు పడేటప్పటికీ జీవులు తమ యొక్క వ్యగ్రతల్ని, రజోగుణ తమోగుణ ప్రభావాలని తగ్గిపోతాయి ఆ ఉపాధి మీద పడేటప్పటికి. అది వాళ్ళ యొక్క గొప్పతనం. అందుకే వాళ్ళ స్థితిని ఇతర విషయములను బట్టి తెలిసిపోతుంది లోపల ఉన్నవాడు ఇంతటి మహానుభావుడని. అందుకే పులి బాబాగారిని చూస్తే ప్రాణం వదిలిపెట్టేసింది. సరే, ఇక్కడ పాము కప్ప అయ్యారు. ఇప్పుడు వాళ్ళు పాము కప్పాలకి మేము గత జన్మలో వీరభద్రప్ప చన్నబసవప్ప అని తెలియదు, కానీ బాబాగారు వచ్చారు ఇచ్చారు. ఇంకా ఇన్ని 3వ ఉపాధిలోకి మారిపోయారు. ఇంకా మీకు క్రౌర్యమే, వదిలిపెట్టండి అన్నారు. ఇప్పుడు వాటికి బాబాగారి భాష కప్పకి పావుకి అర్థం అవుతుందండి. పావుకి పావు భాష ఉంటుంది, కప్పకి కప్ప భాష ఉంటుంది, బాబాగారికి మనుష్య భాష ఉంటుంది. బాబాగారు మనుష్య భాషలో అరిచారు, మరి కప్పకి పావుకి ఎలా అర్థం అవుతుంది? లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ ఎ మీడియం. నా భావాన్ని మీకు అర్థమయ్యేట్టు చెప్పడానికి భాష అన్నది ఒక మాధ్యమం అయినప్పుడు ఆయన ఏదో మనుష్యులు మాట్లాడే భాషలో మాట్లాడారు. అవి రెండు ఒక రకం జంతువులు కావు, 2 రకాలైన జంతువులు. ఎలా అర్థమైంది అంటే, ఒక బ్రహ్మజ్ఞాని మాట్లాడినటువంటి మాట, ఆ ఆదేశము, ఆ ఉపాధులు ఏవైనా సరే వాటి మనస్సుని కదపగలిగిన శక్తి ఉంటుంది. ఇదే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంది. ఆ శబ్దము అటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అంతే, విడిచిపెట్టేశారు. అయితే ఈ కథ ఇక్కడ వరకే చెప్పారు బాబాగారు. చెప్పి ఈ కథని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పారు. ఎందుకు జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పడం? మనందరం కూడా మనుష్య జన్మలోకి వచ్చాం. వచ్చిన తరువాత ప్రయత్నపూర్వకంగా మనుష్యుడన్నవాడు చెయ్యవలసినటువంటి పని ఒక్కటే ఉంది. మీ మనస్సు మీ ప్రయత్నం లేకుండా మీ భార్య యందు ఉంటుంది. మీ మనస్సు మీ ప్రయత్నం లేకుండా మీ బిడ్డల యందు ఉంటుంది. మీ మనస్సు మీ ప్రయత్నం లేకుండా మీ ఆస్తిపాస్తుల యందు ఉంటుంది. ఉండకూడదు అని గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఎవ్వరూ చెప్పలేదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి భార్య యందు మనస్సు ఉండకూడదు, బిడ్డల యందు మనస్సు ఉండకూడదు, ఐశ్వర్యమునందు మనస్సు ఉండకూడదు అని చెప్పలేదు శాస్త్రము. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి 2 ధర్మములను ఏకకాలమునందు కలగలుపు చెయ్యకూడదు. నేను ఒక గృహస్థాశ్రమంలో ఉన్నాననుకోండి, నేను గృహస్థుగానే బ్రతకాలి. నేను గృహస్థాశ్రమంలో ఉండి ఒక బ్రహ్మజ్ఞానిలా బ్రతుకుతాను అన్నాను అనుకోండి, దానివల్ల బాధపడే వాళ్ళు ఎవరంటే నా భార్య బిడ్డలు బాధపడతారు. అలా కలకలుపు చెయ్యకూడదు. గృహస్థుగా ఉండాలి. అయితే మరి గృహస్థాశ్రమంలో ఉండి తరించడం ఎలా? ఒక సులభ మార్గం చెప్పారు. ఏం చేస్తావు? ఏది చేసినా నమః చేర్చుకో అన్నారు. అందుకే ఇది నేర్పడానికే మనకి నామాలు వచ్చాయి. ఎన్ని నామాలు పెట్టి పిలిచినా మీరు ఎవరిని పిలుస్తారు? మీరు ఎవరిని పూజ చేస్తున్నారో ఆయన్ని పిలుస్తారు. పిలిచి ఏమంటారు? ముందు ఓం పెడతారు, చివర నమః పెడతారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇది తెలియకుండా మీరు చేస్తున్నారనుకోండి, ఫలితం ఉండకపోదు, ఉంటుంది. కానీ రావలసినంత ఫలితము మీకు అందదు. ఎందుకన్నది? ఓం అంటే అకార ఉకార మకారముల చేత మీకు భగవంతుడికి ఉన్న సంబంధమును అనుసంధానం చేస్తున్నారు. నమః చెప్పి ఇదేది నాది కాదు నీది అంటున్నారు. నా భార్య యందు నాకు ప్రేమ ఉండొచ్చు, ఆనుకూల్యవతి అయినటువంటి నా భార్యని నాకు కటాక్షించి నేను ఈశ్వర మార్గములో నడవడానికి కృప చేసిన ఈశ్వర నీకు నమస్కారము అన్నాను అనుకోండి. ఇప్పుడు నా భార్య యందు ప్రేమ ఎటువైపు నుంచి వచ్చేదిగా మారిపోయింది. ఎన్ని పంపులైనా ఉండొచ్చు, ఇంట్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఒక్కటే ఉంటుంది, ఊళ్ళో పంపులు ఎన్నైనా ఉండొచ్చు, కొళాయి చెరువు ఒక్కటే ఉంటుంది, పంపింగ్ స్టేషన్. అలాగే
మీ మమకారం ఎన్ని వైపులకైనా వెళ్ళొచ్చు. నా కొడుకు బాగా చదువుకుంటున్నాడు, ఈశ్వరానుగ్రహము, నా కొడుక్కి ఒక మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, నా కూతురు ఒక మంచి సంబంధం కుదిరింది, ఇది ఈశ్వరానుగ్రహము, ఒక మంచి సంబంధం కుదిరింది, నా భార్య నా యందు ప్రేమతో ఉంటుంది, ఇది ఈశ్వరానుగ్రహము, నా భార్య నా యందు అత్యంత ప్రేమతో ఉంటుంది, నేను ఒక ఫ్లాట్ కొనుక్కుంటున్నాను, ఇది ఈశ్వరానుగ్రహము, సర్వేశ్వరుడు వసతి గృహే అని సంకల్పం చెప్పించడం ఇష్టం లేక నన్ను ఒక సొంత ఇంటిలోకి ప్రవేశపెడుతున్నాడు, నాకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు, ఇది ఈశ్వరానుగ్రహము, నాకు ఒక సత్సంగము దొరికినది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అన్నీ తీసుకెళ్లి ముందో మాట చేర్చుకుంటున్నావు. ఈశ్వరానుగ్రహము చేత, ఈశ్వరానుగ్రహము చేత, ఈశ్వరానుగ్రహము చేత. పంపులో నీళ్లు రావట్లేదు, పంపులోకి నీళ్లు పోసుకుంటావా, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లోకి నీళ్లు పోసుకుంటావా? పంపులో నీళ్లు పోయావు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తావు. నీకు ఏదొచ్చింది ఎటువైపుకి తిప్పాలి? మనస్సుని ఈశ్వరుడి వైపుకి తిప్పాలి. అన్ని సుఖాలే పెడతాయా? ఇలాగా కష్టం వస్తుంది, ఒకనాడు ఏదో ఒక చిన్న కష్టం వస్తుంది. ఓ రోజు ఒంట్లో బాగులేదు, ఏమిటోనండి ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నాను అయినా కూడా నాకు కడుపులో తిప్పుతోంది, నాకు వాంతి అయిపోయిందని బెంగెట్టుకుంటావా? బెంగెట్టుకోకూడదు. ఏమనాలి? ఈశ్వరానుగ్రహము. ఏం జరగవలసిందో, ఏ అనారోగ్యం రావలసిందో సర్వేశ్వరుడు నేను ఈ కార్యక్రమంలో ఉండబట్టి, అయ్యో పాపం వీడు మళ్ళీ ఉపన్యాసం చెప్పుకోవాలి కదా అని నా యందు అనుగ్రహించి కడుపులో తిప్పి వాంతులు మాత్రమే అయ్యేట్టుగా నన్ను అనుగ్రహించినాడు. కష్టమవని సుఖమవని దేంతో కలుపుకుంటావు? ఈశ్వరుడితో కలుపుకుంటావు. కలుపుకుంటే ఏమైపోయింది? ఇప్పుడు నీకు దీని పట్ల మమకారం, ప్రధానమైన దాని పట్ల మమకారం, ఏదొచ్చినా ఈశ్వరానుగ్రహం అంటుంటావు. ఇప్పుడు ఆఖరణ నీకు శరీరంలో కష్టం వస్తోంది, ప్రాణోత్క్రమణ సమయంలో, ఈశ్వర ఇది నేను భయంకరంగా తట్టుకోలేను, నువ్వే రక్షించు అని నీ మనస్సు ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏమవుతుంది? వెళ్ళక తప్పదు, దీన్ని వదిలి తేలికగా విడిపడతావు. వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రార్థన ఆయన మీదే జరుగుతోంది. ఇప్పుడు ఏమవుతావు? ఇంకొంచెం ఉత్కృష్టమైన స్థితికి వెడతావు. ఐశ్వర్యమునందు ఉత్కృష్టత, బిడ్డలయందు ఉత్కృష్టత, పాండిత్యమునందు ఉత్కృష్టత. అంతకుముందు నీకు చెప్పిన వాళ్ళు లేరు. ఇలా ఉపాసన చేయబోయ్, ఇలా పూజ చేసుకోబోయ్, ఇలా సంధ్యావందనం చేసుకోబోయ్ అని చెప్పిన వాడు లేడు. నాకు అలాంటి తండ్రికి కొడుగ్గా పుట్టుంటే నేను నిజంగా ఎంత ఉద్ధరింపబడుదునో అని మీకు మనసులో కోరిక ఉండిపోయింది. అది అనుకునేవారు ఈశ్వరానుగ్రహం చేత నేను అలాంటి ఆయనకి కొడుకైతే, లేకపోతే నేను అటువంటి ఆయనకి అక్క చెల్లెలనైతే అని కోరుకున్నారు. ఏం చేస్తాడు? అదే చేస్తాడు. వచ్చే జన్మలో ఒక మహాపండితుడు, అనుష్ఠానం తెలుసున్నటువంటి వాడు, ఈశ్వరుణ్ణి నమ్ముకున్న మహాభక్తునికి కుమారుడిగా పుడతారు. పుడితే ఏమవుతుంది? తండ్రిని మించిన గురువు ప్రపంచమునందు లేడు. ఆ తండ్రి తొడ మీద కూర్చుంటారు, ఆయన మీకు జ్ఞానబోధ చేస్తాడు, ఆయన గాయత్రి ఉపదేశం చేస్తాడు, ఆయన పక్కన కూర్చోపెట్టుకుని పూజ చేయిస్తాడు. ఇప్పుడు ఏమైంది? బంగారపు పళ్ళెమునకు గోడ చేరుపు అబ్బినది. ఉత్కృష్టత వైపుకి నడిచారా, నడవలేదా? నడవాలి. అందుకని ఇప్పుడు ఏమైంది? మనుష్య జన్మకి మనస్సు అత్యంత జాగ్రత్త తీసుకోవలసిన అంశము. మీరు ప్రయత్నపూర్వకముగా దానికి ఆలంబనం ఇవ్వలేదనుకోండి, దానికి ఏం కావాలో తెలుసా? ఎప్పుడూ ఒక వస్తువు కావాలి పట్టుకోవడానికి మనస్సుకి. అది ఏం చేస్తుందంటే మీరిస్తే పుచ్చుకుంటుంది, ముందు తిరస్కరిస్తుంది. మనస్సుకున్న గుణం నేను చేయనట్టు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కోటేశ్వరరావు గారు చెప్పింది అబద్ధమా నిజమా? కోటేశ్వరరావు సొంతమేం కాదు, శాస్త్రంలో ఉన్నమాట చెప్తున్నాను. ముందు మీరు ఒక పని చేశారనుకోండి, నేను చేయనంటుంది. మీరు 10 రోజులు చేయించారనుకోండి, అందుకే ముందు కర్మేంద్రియాల పట్ల ఆసక్తి చూపించమన్నారు. బలవంతంగా శరీరాన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టారనుకోండి, 15 రోజులు పోయాక అది ఏమంటుందంటే ఈ పని చేయకుండా నేను ఉండలేనంటు. దాని తప్పేం ఉండదు పాపం. మీరు రోజు పొద్దున్నే లేచి అరగంట సేపు కూర్చొనుట అన్నారు అనుకోండి, ఇదే బాబా గారు చెప్పారు. ఎప్పుడూ కూడా కష్టం ఏమిటో, సమస్య ఏమిటో చెప్పి విడిచిపెట్టేసినటువంటి వాడు గురువు కాడు. ఇలా నువ్వు పాడైపోతున్నావు అన్నారు అనుకోండి, ఇంకా గురువు ఏమిటి? నువ్వు ఏం జరుగుతుందో చెప్పాడు ఆయన. దానికి గురువు ఎందుకు? దానికి గురువు అక్కర్లేదు. మాకు చిన్నప్పుడు మాస్టర్ ఉండేవారు, ఆయన వచ్చి కూర్చుని ఒరే ఏం చదువుతున్నారా అనేవారు. అంటే ఏదో చదువుకోండిరా కాసేపు అనేవారు. మాస్టర్ సోషల్లో 3వ పాఠం చదువుతున్నామండి. అది రాదా నీకు అనేవారు. రాదు మాస్టారు, అందుకే చదువుతున్నానండి. ఇంతకుముందు చదివితే రాంది, ఇప్పుడు చదివితే వస్తుందా నీ బుర్రా, ఎందుకు చదవడం అనేవారు. ఓహో అలాగా అనుకుని మళ్ళీ ఓ పావుగంట పోయిన తర్వాత ఏం చదువుతున్నావు అనేవారు. 1వ పాఠం చదువుతున్నానండి అనేవారు. ఎందుకు చదువుతున్నావు? ఇది వచ్చేసిన పాఠమేనండి. అందులో వచ్చిన పాఠం చదవడం ఎందుకు నీ బుర్ర అనేవారు. వచ్చింది చదవకూడదు, రాంది చదివి ప్రయోజనం లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు గురువు అయోమయంలోకి తీసుకెళ్ళినట్టు. అలా ఉండకూడదు గురువు.
గురువు జరుగుతున్న పొరపాటుని దిద్దగలిగినటువంటి వాడై ఉండాలి. ఆయన మాకు మహానుభావుడు చాలా అద్భుతంగా పాఠాలు చెప్పారు. నేను క్షమింపబడినగాక నేను వారిని విమర్శించట్లేదు. ఆయన ఒక హాస్యధోరణిలో బహుశా మాట్లాడుంటారంతే. అందుకని ఆ గురువు అనేటటువంటి వాడు ఉపాసనలో వచ్చేటటువంటి తొట్టుపాటుని దిద్దగలగాలి. అలా ఎవరు దిద్దుతారో ఆయన మాత్రమే గురువు. ఆయనకే సమర్థత కలిగిన గురువు అంటారు. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై అంటున్నారు మీరు. సమర్థత అంటే ఏమిటి? తనని తాను ఉద్ధరించుకోవడానికి సమర్థత ఎందుకు? ఆయన పండిపోయారు. ఆయన అందుకు సమర్థత అక్కర్లేదు. మిమ్మల్ని ఉద్ధరించడానికి సమర్థత కావాలి. ఎందుకు? ఎక్కడో పడున్నాం మనందరం. ఈ పడున్న వాళ్ళందరినీ పైకి లేపాలి. పైకి లేపడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? రామకృష్ణ పరమహంస చెప్తారు. అయస్కాంతము అక్కడే ఉంది, సూది అక్కడే ఉంది. ఈ అయస్కాంతం సూదిని పట్టుకుంటుంది, అది దాని ధర్మం కదా. అయస్కాంతం సూదిని పట్టుకోదండి. సూది దగ్గరికి పట్టుకెళ్ళి మీరు అయస్కాంతాన్ని పెట్టారు, ఆ సూది వెళ్ళటం లేదు అయస్కాంతం దగ్గరికి. అయస్కాంతం లాక్కోవట్లేదు. అయస్కాంతం లాక్కోలేదు అంటే అబద్ధం. అయస్కాంతం లాగుతోంది, కానీ సూది లేవట్లేదు, అంటుకోవట్లేదు. ఎందుకు అంటుకోవట్లేదు? అది చాలా కాలం నుంచి మట్టిలో పడుంది, దానికి మట్టి అంటుకుంది. పైన మట్టి అంటుకోవడం చేత సూది అయస్కాంతమునకు మధ్యలో ఉన్న మట్టిని తెలివైన వాడు ఏం చేస్తాడు? తీసి ఓసారి బట్ట పెట్టో పాతకు అట్టుకొచ్చి ఇలా తుడిచేస్తాడు. తుడిచి అయస్కాంతం పెడతాడు, టక్కన అంటుకుంటుంది. ఇప్పటి వరకు మీ మనస్సుని తిప్పుకోవడం మీకు చేత కాలేదు. ఎక్కడ పెట్టుకోవాలా? తప్పేం లేదు. భార్య యందు ఉండడం తప్పు కాదు. ఈశ్వరానుగ్రహముగా భార్య యందు అని మీరు అనలేదు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః అంటున్నారు. అది యాంత్రీకరణం అయిపోతుంది పూజ. దాని భావము మీకు తెలియలేదు. ఇప్పుడు దిద్దుతాడు గురువు. అలా కాదురా, ఇదే సూదిని తుడుచుట. మీరు పారాయణ పారాయణ పారాయణని పారాయణ చేస్తారు. పారాయణ ఎందుకు చేస్తున్నారు చెప్పండి నాకు. పారాయణ చేస్తే ఇది ప్రయోజనము. ఆల్ రైట్, పారాయణ ఈజ్ ఏ గుడ్ థింగ్. మీరు చేస్తున్నారు పారాయణ. పారాయణ వల్ల ప్రత్యక్ష ప్రయోజనమేమి మీరు జ్ఞాపకం పెట్టుకోండి బాగా. ఎందుకు పారాయణము అంటే, పారాయణం అనేటటువంటిది మీకు ఏనుగు పక్కన ఉన్నటువంటి మావటి వంటిది. మీకు అప్పటి వరకు కుక్కను చూస్తే కుక్క కర్ర పెట్టి కొడతారు. మీరు సాయిబాబా గారి జీవిత చరిత్ర పారాయణం చేశారు. కుక్కను ఒక ఆవిడ కర్ర పెట్టి కొట్టింది. బాబా గారి వీపు మీద కర్ర దెబ్బ తట్టు తేరింది. కుక్క ఎందున్నవాడను నేనే అని చెప్పారు ఆయన. మీరు పారాయణం చేశారు. మర్నాడు కూడా కర్ర పెట్టి కుక్కను కొట్టబోయారు. మీకు ఇది గుర్తొస్తుంది. అరేరే, కర్ర పెట్టి కొడితే బాబా గారి వీపు మీద పడిందిరా, కుక్కలో ఉన్నవాడు కూడా పరమాత్మే. అందుకని ఏం చెయ్యాలి? ఓ కుక్క, కుక్క రూపమునున్న బాబా దా అని కౌగిలించుకుని పూజామందిరంలో కూర్చోపెట్టగలవా? ఒక పరమ యథార్థం చెప్తున్నాను, నువ్వు ఆ స్థాయికి ఎదగలేదు. అంగీకరించండి గుండెల మీద చేసుకుని. అలా మీరు ఎదిగిపోతే మీరు బ్రహ్మజ్ఞానం. అసలు మీరు ఈ సభలో ఉండరు, మీరు ఎక్కడో గుహలో ఉంటారు. మీరు కాదు, నేను కాదు, మనది ఆ స్థాయి కాదు. ఏ జ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్. కాబట్టి మీరు ఏం చేస్తారు? గృహస్థు స్థాయిలో ఓ మాట చెప్పండి. ఈ కుక్క రూపములో బాబా ఉన్నారు, బాబా రండి 4 గారెలు తినండి, ఓ పళ్ళెంలో పెట్టండి. కుక్క తింటోంది, బాబా తింటున్నారని భావన చేయండి. బాబా కాసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్పండి. లేనిపోని భేషజాల జోలికి వెళ్ళకండి. మీరంత స్థితికి ఎదిగారు, లేకపోతే బాబా అనుగ్రహించదలుచుకున్నారు. ఆనాడు వారి ఇంట్లోకి వస్తే మీరు కూర్చోబెట్టగలిగితే మీ అదృష్టం. ఆ స్థాయిలో చూడగలిగితే, మీరంతా ఎదిగితే. లేని నాడు కనీసం ఏమైంది? ఇంతకు ముందు కర్ర పెట్టి కొట్టిన వారు ఇప్పుడు కర్ర పెట్టి కొట్టరు, గారె ముక్క పెడతారు. ఎందువల్ల ఇప్పుడు పారాయణం పనికొచ్చింది మీకు? ఏనుగు పక్క మావటి అని ఎందుకన్నాను? ఏనుగు నడిచేటప్పుడు ఉట్టినే వెళ్ళదు, ఆ తొండం ఉట్టినే ఉండదు. ఏనుగు తొండం ఎప్పుడూ కదిలే వాటిల్లో ఏనుగు తొండం ఒకటి, మనస్సోటి సమానం, కోతి ఒకటి. ఈ తొండం పెట్టేది అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏం చేస్తుందంటే, మీరు కష్టపడి పెంచుకున్నటువంటి మారేడు దళాల చెట్టు కొమ్మని ఇలా పట్టుకుని వంచైపోతుంది. మామట ఏం చేస్తాడంటే హో అని పొడుస్తాడు ఇలాగా. వెంటనే తొండాన్ని ఇలా తిప్పేసి ఓసారి ఇలా అని, ఓసారి పైకెత్తి, ఓసారి ఇలా అని, మళ్ళీ కిందకి దింపుకుని మళ్ళీ 4 అడుగులు వేస్తుంది. ఊరుకుంటుంది అనుకుంటున్నారా? ఇలా వెళ్ళిపోతూ మళ్ళీ ఎవరో కనపడితే ఇలా ఇలా అంటుంది, మళ్ళీ అంటాడు, మళ్ళీ తొండం తిప్పుకుంటుంది. ఇప్పుడు తొండం కదులుతోంది, ప్రమాదం ఉందా? లేదు. ఎందుకని? మామట ఉన్నాడు. మనస్సు కదులుతోంది, ప్రమాదం ఉందా? పారాయణ జరుగుతోంది. అందుకు మీతో సుబ్బారావు పారాయణ చేయించడం. ఇది మీ మనస్సులోకి ఎక్కితే ఏనుగు తొండము వలన ప్రమాదము రాకూడదు. మీరు చిన్న మొక్క వేశారు ఇంటి ముందు, మేకొచ్చి తినేస్తుంది దాన్ని. ఏం చేస్తారు? చిన్న మొక్క ఉన్నప్పుడు ఓ పెద్ద ఇనప కచ్చడాన్ని తీసుకొచ్చి అక్కడ అడ్డంగా గుండ్రంగా పెడతారు. మేకొచ్చింది తిందామని రకరకాలుగా 4 ఇలా పెట్టింది, అలా పెట్టింది, పైకి ఎక్కింది, కిందకి ఎక్కింది, ఇలా చూసింది, అలా చూసింది. ఎంత చేసినా ఆకు అందలేదు. ఆ మేక వెళ్ళిపోయింది. ఈ చెట్టు ఏమైంది? దినదిన ప్రవర్ధమానమైంది. ఇప్పుడు పెద్ద చెట్టు అయింది, ఆకులు పైకి ఉన్నాయి, కాండం కిందకు. ఇప్పుడు మేకొచ్చింది.
ఇలా కాళ్ళేసి పైకెత్తింది, ఇప్పుడు అందదు. తనంత తాను రక్షించుకోగలుగుతోంది ఇప్పుడు చెట్టు. ఒకప్పుడు మీరు వేసిన ఇనప కచ్చడం రక్షించింది ఎక్కడానికి, మీరు చేసే పారాయణ మీరు చెట్టు అవ్వడానికి రక్షిస్తుంది. అందుకని ఎందుకు పనికొస్తోంది? బాబా చరిత్ర చదవడం దానికి పనికొస్తే, అందుకే అజ్ఞానమును నా పారాయణము నిర్మూలిస్తుందని బాబా చెప్పారు. అజ్ఞానమును నిర్మూలించుట అంటే చీకటి నుండి వెలుతురులోకి ముందు తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తరువాత ఇప్పుడు మీ మనస్సుని ఎప్పుడూ అలా చంచలంగా ఉంచి ఎప్పుడూ మావటాడపడవడమే, అలా ఉండకూడదు. ఒకటి చెయ్యాలి. ఏది అసలు చెయ్యాలో బాబా తన జీవితంలో చెప్పారు ఒక చోట. మనిషి అన్నవాడు తప్పకుండా చెయ్యవలసినటువంటి విషయాన్ని, ఏది చేస్తే వాసనలు వెంట తరుముకుంటూ వచ్చి మిమ్మల్ని పాడు చెయ్యకుండా ఉంటాయో, మీరు ఉద్ధరింపబడతారో, అటువంటి ఒక అద్భుతమైన రహస్యాన్ని బాబా చెప్పారు. ఎక్కడ చెప్పారు చెప్పండి? మసీదులో రాధాబాయి దేశ్ముఖ్తో చర్చ జరిగి వెళ్ళిపోయిన తర్వాత హేమాద్రి పంత్ వచ్చి, ఇవాళ నా జీవితంలో పరమ ప్రాముఖ్యమైన రోజు బాబా, మీ అనుగ్రహము నా యందు ఎల్లకాలము ఇలాగే ఉండాలి అంటే చాలా ఎందుకని అందుకున్నాడు. దాని ప్రయోజనం ఏమిటో హేమాద్రి పంత్ ఎందుచేత అంటే అది అందరి ముందు చెప్పారు బాబా గారు, కానీ ఒక్క హేమాద్రి పంతే దాన్ని బాగా అందుకోగలిగాడు. గురువుకి తేడా ఉండదు. గురువు మేఘం లాంటివాడు. మేఘం ఇలా పైకి వస్తుంది, వచ్చినప్పుడు వర్షిస్తూ ఉంటుంది. అయ్యో పాపం వీళ్ళందరూ ఉపన్యాసం చెప్పుకుంటున్నారు, వింటున్నారు, ఇక్కడ కురవద్దు మనం, అదిగో అక్కడ అలా పచ్చగడ్డి మీద కురుద్దాం బాగా పెరుగుతుంది అని అక్కడ కురిసి కురవకుండా ఉండదు, అంతటా కురుస్తుంది. మేఘము అంతటా కురిసిన వర్షపు జల్లు మీద పడితే జిల్లేడాకులు రాలిపోతాయి. మిగిలిన చెట్ల ఆకులు కొత్త కొత్త ఆకులేసి చెట్టు వృద్ధిలోకి వస్తుంది. అదేంటి, ఒకే వర్షజలం ఒక చెట్టు ఆకులు రాలిపోతున్నాయి, మిగిలినవి చెట్లు పెరుగుతున్నాయి. మిగిలిన వాటిని పోషిస్తోంది, ఒకదాన్ని నశింపచేస్తోంది. ఒకే గురువు ఒకే స్థాయిలో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించినా ఇందులో కొందరు ఉద్ధరింపబడతారు, కొందరు మరింత పాషండులవుతారు. ఎందుకు అవుతారు? అది గురువు దోషం కాదు, అందుకునేటటువంటి వాడి స్థాయిలో దోషం. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, మేకు ఒకడు తెస్తాడు, సుట్టి ఒకడు తెస్తాడు, మేకుని గోడలో పెట్టి కొడతాడు. కొంచెం గుల్లగా ఉన్న గోడలో మేకు దిగుతుంది, పాషాణమైన గోడలోకి మేకు దిగదు, మేకు వంగిపోతుంది. గురువు ఎంత కష్టపడి బోధ చేసినా నీ మనస్సుని నువ్వు రాజస తామస గుణములతో మాత్రమే పోషించినప్పుడు, అహంకార మమకారములు మాత్రమే దానికి నువ్వు అలవాటు చేసి ఉన్నప్పుడు, ఎంతమంది ఎన్ని చెప్పినా నీ మనస్సులోకి ప్రవేశించవు, నువ్వు మారవు, నువ్వు పతనము వైపుకే నడిచి వెళ్ళిపోతావు. మీకు దిగాలంటే, నీ మనస్సు మారాలంటే గోడ గొల్లపడినట్టు నీ మనస్సుని సాత్వికం వైపు చేసుకోవడం నీ బాధ్యత. ఎలా సాత్వికం చేసుకుంటానండి? అహంకారాన్ని విసర్జించడానికి ప్రయత్నపూర్వకంగా మహాపురుష దర్శనం చెయ్యాలి, దేవాలయ దర్శనం చెయ్యాలి, తీర్థయాత్ర చెయ్యాలి, పుణ్యనదీ స్నానం చెయ్యాలి, ఓర్మి వహించాలి. అదే సాబూరి చేస్తే గురువాక్యము నీకు అర్థమవుతుంది. అందుకే మసీదులో అంతమంది మధ్యలో చెప్తే హేమాద్రి పంతుకి బాగా అందింది. అందుకే ఒక్క హేమాద్రి పంతును ఉద్దేశించి మాత్రమే మిగిలిన విషయం బాబా గారు చెప్పారు. అది ప్రధాన ప్రసంగం రాధాబాయి దేశ్ముఖ్తో అయినా అనుషంగిక ప్రసంగం హేమాద్రి పంతుతో జరిగింది. గురువు శిష్యుల్ని ఉద్ధరించడంలో ఒక శిష్యుడు ఎలా ఉద్ధరింపబడతారో మీరు గమనించాలి. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? అసలు రాధాబాయి దేశ్ముఖ్తో మాట్లాడుతున్నప్పుడు హేమాద్రి పంత్ అక్కడ లేడు, శ్యామ ఉన్నాడు. శ్యామ దగ్గర ఈయన విన్నారు. విన్నా ఈయన కదిలిపోయాడంతే. ఈయన రాధాబాయి దేశ్ముఖ్తో మంత్రోపదేశం గురించి చెప్పిన మాటలు విని బాబాగారు అన్నారు, హేమాద్రి పంత్ నీకు ఇవాళ ఒక గొప్ప విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా విను. మనస్సే కదా పాడు చేస్తోంది, మనస్సే కదా సంకల్ప వికల్ప సంఘాతం, అదే కదా నిన్ను ఈడ్చేస్తోంది, దానికి నీకు నేను ఒక తేలిక మార్గం చెప్తాను, అర్థం చేసుకో. ఇది రామకృష్ణ పరమహంస చెప్పారు, ఇది పెద్దలందరూ చెప్పారు, అదే సాయిబాబా గారు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, నీ మనస్సుని మొట్టమొదట నువ్వు గమనించడం మొదలుపెట్టు. మనం లోకాన్నంతటినీ గమనిస్తాం. ఆ ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, అల్ల పక్క వాళ్ళు ఇప్పుడు వచ్చారు, ఇలా 4 రోజులు అయింది, ఆ ఎదురింట్లో వాళ్ళు ఊరి నుంచి వచ్చారా రాలేదా, ఇంకా తాళం కప్పే ఉందా, తలుపులు తీశారా, అన్ని విషయాల మీద మన దృష్టి ఉంటుంది. నీ లోపల ఉన్నటువంటి మనస్సుని నువ్వు ఎప్పుడైనా వాచ్ చేసావా? ఎంత గమ్మత్తుగా ఇది చిందులేస్తోందిరా అని ఎప్పుడైనా చూసావా? ఎప్పుడు చూడవు.
సాక్షిగా కూర్చుని నీ మనస్సుని చూడు. చూసి నీ మనస్సుని నన్ను ధ్యానం చెయ్యడంలో పెట్టు తీసుకొచ్చి. ఏం చేస్తావు? ఆయన అన్నారు, 2 పద్ధతులు చెప్పారు. ఆకారము లేని స్వరూపాన్ని ధ్యానం చెయ్యని చెప్పారు. అనగానే మనకు ఇబ్బంది వస్తుంది. మొదట్లో సగుణ నిర్గుణ సాతద్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతుర్విరాగిభి అంటారు వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో. అసలు ఏ ఉపాధి లేకుండా అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మాన్ని జ్ఞానులు ఉపాసన చేస్తారు. మనం అలా చేయలేం. ఎందుకంటే దేన్ని ఉపాసన చేయాలండి అని అనుమానం వస్తుంది. అందుకు వచ్చే నామరూపాలు. అందుకని ఏదో ఒక భగవన్మూర్తిని ముందు మీరు ఉపాసన చేయడం మొదలు పెడతారు. ఆ మూర్తిని ధ్యానం చేసి నిలబెడతారు. దాన్ని ధ్యానం చేయడం అంటే ఏంటి? చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయాన్ని. ధ్యానము అంటే ఏమిటో తెలుసా అండి? ఇవాళ చాలామంది దాన్ని చాలా తేలిగ్గా వాడేస్తారు. ఏం చేశారండి అంటే, ఓ పావుగంట ధ్యానం చేశానండి అంటారు. ధ్యానం అంటే ఏమిటో తెలుసా? ఒక చెరువు దగ్గరికి మీరు వెళ్ళారు. చెరువు యొక్క అడుగుని చూద్దాం అనుకున్నారు. చెరువు అడుగు మీకు ఎప్పుడు కనపడుతుంది? చెరువు అడుగు ఉంది, మీకు కనపడుతుంది. కానీ కనపట్టలేదు. ఇప్పుడు ఎందుకు కనపట్టలేదు? పైన ఉన్న నీళ్లు కదులుతున్నాయి. ఇప్పుడు ఆ నీళ్లు కదులుతుంటే మీరు ఓ ఇలా 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 చూస్తే కనపడుతుందా? కనపడదు. మీరు ఏం చెయ్యాలి తెలివైన వారైతే? ముందు చెరువులో ఉండేటటువంటి అలల కదలికని ఆపాలి. దేనివల్ల కదులుతోంది చూడాలి. అటువైపు నుంచి మోటార్లోంచి నీళ్లు పడుతున్నాయి, దానివల్ల కదులుతోంది. మోటార్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే ఒక 10 నిమిషాల తర్వాత నీళ్లు నెమ్మదించి అలలు లేకుండా అయిపోతాయి. ఇప్పుడు మీరు ఒడ్డున నిలబడి లోపలికి చూడండి, అడుగు కనపడుతుంది. నేను ధ్యానం చేశానంటారు. ధ్యానం అంటే ఏమిటో తెలుసా అండి? మీరు ముందు కూర్చోగానే ముందు శరీరాన్ని చాలా సౌకర్యవంతమైనటువంటి రీతిలో కూర్చోపెట్టడం అలవాటు చేయాలి. మొదట్లో ఏం చేస్తుందంటే మొరాయిస్తుంది. ఇలా కూర్చో అంటే కాసేపు ఇలా అంటుంది, కాసేపు ఇలా అంటుంది. అసలు మొట్టమొదట వాడు అంటాడు, నేను అలా కూర్చోలేనండి, మీరు అలా కూర్చుంటారండి అంటాడు. పోయింది అక్కడే. అసలు కూర్చోడు. కూర్చున్న తర్వాత నిటారుగా నిలబెట్టాలి శరీరాన్ని. వెన్నుపావుని, కంఠాన్ని, శిరస్సుని ఏకకాలమునందు ఒకేలా ఉంచాలి. ఉంచి ఇప్పుడు ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఎ క్వైట్ ఈజీ పొజిషన్, నాకేం కష్టం లేదు, నేను చాలా హాయిగా ఉన్నాను అని భావించాలి మీరు. ముందు మనసుని గెలవడానికి మనస్సుతోనే మొదలెట్టాలి. దానికి ఎప్పుడు సుఖం కావాలి. నేను సుఖంగా ఉన్నాను. మీరు ధ్యానం అని వెంటనే సాయిబాబా గారిని ధ్యానం చేయడం మొదలెట్టారనుకోండి, అది పోతుంది. దానికి ఇష్టం ఏంటది? దానికి ఏం సాయిబాబా గారు అంటే ఇష్టమా? దానికి ఇష్టం లేని సబ్జెక్టులలో అదొకటి. నేను అలా అన్నానని మీరు క్షమించండి, అదొక్కటే దానికి ఇష్టం ఉండదు. మీరు ఇలా మొదలు పెట్టగానే అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, నిన్నను మనం అప్పు చేసి పప్పుకూడు క్యాసెట్ తెచ్చుకున్నాం, ఎప్పుడు వేసుకుందాం ఈ క్యాసెట్ అని ఆలోచిస్తుంది. ఇక్కడ కూర్చోవడం ఇలాగే కూర్చున్నారు, కానీ ఎక్కడున్నారు? అప్పు చేసి పప్పుకూడు క్యాసెట్ ఎప్పుడు వేసుకోవాలో దగ్గర ఉన్నారు మీరు. అది వెళ్ళిపోతుంది మనస్సు, దాన్ని చించలం. అందుకని దేన్ని చూడాలంటే మనస్సునే చూడాలి. తిరుగు, నీ ఇష్టం, ఓకే ఆల్ రైట్, తిరిగి ఎక్కడ తిరుగుతావు? ఒక 5 నిమిషాలు వదిలేని దాన్ని. ఫ్రీగా పిల్లాడిని వదిలేసినట్టు వదిలేస్తారు. వదిలేస్తే అది తిరుగుతుంది. అప్పు చేసి పప్పుకూడు క్యాసెట్ దగ్గరికి అక్కడికి, ఇంకా తిరుగుతావా అని అడగండి. అంటుంది చాలా తెలివైన పిల్లాడిలాగా, ఎందుకు తిరుగుతానో అంటుంది. అయితే దా కాసేపు బాబా గారిని చూడు అనండి. అందుకు దీపం పెడతాను. దీపం టక్ అని కాన్సెప్ట్ కంటిని పట్టుకుంటుంది. మీరు దీపం వంక అలా చూసి కళ్ళు మూసారనుకోండి, దీపం ఇలా కదులుతూ కళ్ళల్లో కనపడుతుంది. మీరు బాబా గారి మూర్తి మీద దృష్టిని కేంద్రీకరించారనుకోండి, మొట్టమొదట్లో 3 ఉంటాయి. ధ్యాత, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది బాబా గారు మనకు అందించినటువంటి అమృత ఫలం. ఇది ఈ వైపుకి మీరు వెళ్ళనంత కాలం ఎన్ని పారాయణలు చేసినా మెట్లు ఎక్కనట్టే, కింద నించున్నట్టే. ఒక్కొక్క మెట్టు ఎక్కండి, ఆయన అంత కష్టపడుతున్నందుకు సుబ్బారావు. ఏమిటా మెట్లు అంటే ధ్యాత, నేను ఒకడను కూర్చుని ధ్యానము చేయుచున్నాను. రెండవ వారు ధ్యానము చేయబడుచున్నవాడు. ఎవరు? బాబా గారు. ఆయన్ని నేను ధ్యానం చేస్తున్నాను. చేస్తున్నదేమి? ధ్యానము. నేను ఆయన గురించి కూర్చున్నాను ఇక్కడ, ఆయన ఆలోచించడానికి. 3 ఉంటాయి. అలా కూర్చోండి. కూర్చుని ఒక 5 నిమిషాలు అలాగే అట్టెడుతుంది ఇట్టెడుతుంది, మళ్ళీ తీసుకురండి. యు వాచ్ ఇట్. ఎస్, జారిపోయిందిరా మళ్ళీ అంటారు. వెళ్ళిపోయింది, మళ్ళీ రైతు బజార్కి వెళ్ళిపోయింది, ఆఫీస్కి వెళ్ళిపోయింది, ఎక్కడికో పోయింది. మళ్ళీ నువ్వు వెళ్ళిపోయావే, ఆల్రెడీ నేనేం బెంగెట్టుకోవట్లేదు. గురువులు ఎప్పుడు దెబ్బలాడరు తెలుసా అండి, నిజాయితీతో ఉండమని చెప్తారు. వివేకానందుడి దగ్గరికి వచ్చి అడిగారు పరమహంస, చేశావా ధ్యానం అన్నారు. ఏం చేయని ధ్యానం? అది ఆ పక్కన కొట్లో, కమ్మరి కొట్లో ఎవడో ఇనపదాని మీద సుత్తి పెట్టి కొడుతున్నాడు. ధన్ ధన్ ధన్, ఒక నిర్ణీతమైనటువంటి సమయం తర్వాత మళ్ళీ ధన్ అని చప్పుడు వస్తుంది ఆ సుత్తి తిప్పడంలో. ఆ ధన్ అన్నప్పుడు ఇప్పుడు ధన్ అంటుందని అటు ఎడుతోంది నా దృష్టి.
అన్నారు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, ఆ ధనం మీద దృష్టి కేంద్రీకరించన్నారు. ముందు దాన్ని వెళ్ళనివ్వండి. వెళ్ళిపోయావా, ఆల్రైట్, పోన్లే పోన్లే, నేనేమీ అన్నా, వెళ్ళావు కదా, పోయావు రైతు బజార్కి, కొనేసావా కూరలు, దా మళ్ళీ కాసేపు చూడు బాబా పాదాలు అనండి. మళ్ళీ పారిపోతుంది. ఆల్రైట్, 10 నిమిషాలు చేయండి. వెక్స్ అయిపోతే లేచిపోండి, వెక్స్ అయిపోయి కూర్చోకండి, లేచిపోండి. అలా 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 మీరు ధ్యానం చేయడం మొదలెట్టారనుకోండి, కొంతసేపటికి అది అంటుంది, అబ్బాబ్బా అలా తిరగడం కన్నా ఇదేంటో అలా అక్కడ చూసిన వస్తువుని కళ్ళు మూసుకుని మళ్ళీ చెప్పు అన్నారనుకోండి, ముందు పాదానికి కుడి పాదం ఎడం పాదం, మనం ఇటు కూర్చుంటాం, ఆయన అటు కూర్చుంటారు కదా, పాదాలు ఇలా పెట్టినప్పుడు ఆయన పాదాలు బొటన వేలు దగ్గర నుంచి వేళ్ళు కిందకుంటాయా పైకుంటాయా, ఈ పాదం ఇలా తిరుగుతుందా ఆ పాదం అలా తిరుగుతుందా అనుమానం చేస్తుంది. చూపించండి, ఇప్పుడు మళ్ళీ చూడు, మళ్ళీ చెప్పండి. కొంతసేపటికి ఏమైపోతుందంటే మూడోది వదిలేస్తుంది, ధ్యానము అన్నది పోతుంది, మర్చిపోతారు. మర్చిపోయి జాత జేయము, చేస్తున్నవాడు చేయబడుతున్నవాడు ఇద్దరు మిగులుతారు. ఇప్పుడేమవుతుంది, అన్నీ వెనక్కి వచ్చేస్తాయి. కన్ను చూడడం మానేస్తుంది, కన్ను లేదా ఉంటుంది కానీ ఏం చూడదు, అలా ఉంటుంది. కానీ అలా బాబా గారి పాదాలే చూస్తుంటుంది. చెవు ఫోన్ వచ్చింది వినపడదు, అంత దృష్టి కూడా వెనక్కి వెళ్ళి మనస్సులోకి వెళ్ళిపోతుంది. ఏదో చీమ అలా వచ్చి ఎక్కింది తెలియదు, స్పర్శేంద్రియం పనిచేయట్లేదా, మనస్సులోకి వెళ్ళదు, దృష్టి అక్కడ ఉండిపోతుంది. ఉండిపోతే ఇప్పుడు ఎంతమంది మిగిలిపోయారు, మీరు చూస్తున్నారు, అది చూడబడుతున్నది. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, 3వ దశని మాత్రం ఇంకా వాక్కులతో చెప్పడం కుదరదు. ఏమైపోతారంటే 3వ దశలో ఎవరిని మీరు ధ్యానం చేస్తున్నారో వారు మీరైపోతారు. అప్పుడు జాత జేయము 2 ఉండవు, 2 కలిసిపోయి ఒకటైపోతాయి. ఎలా అయిపోతాయంటే ఒక ఉదాహరణ మాత్రం చెప్తాను. ఒక పంచదార చిలక, పంచదారతో చేయబడింది చిలక, అది సముద్రము యొక్క అడుగుని తెలుసుకుంటాను అని సముద్రంలోకి బయలుదేరింది అనుకోండి. ఉప్పు నీటిలోని ప్రయాణం చేస్తుంటే ఏమవుతుంది, ముందు రెక్కలు కరిగిపోతాయి, తర్వాత కాళ్ళు కరిగిపోతాయి, తర్వాత పొట్ట కరిగిపోతుంది. అది అడుగుకి వెళ్ళేటప్పటికి ఏమైపోయింది, చిలక కరిగిపోతుంది. ఇప్పుడు చిలకేది, సముద్రమే. చిలకకి వేరే అస్తిత్వం ఉందేంటి, చిలక సముద్రమే. సముద్రము నుంచి చిలక పైకి వస్తుందా, రాదు. సముద్రమునకు చిలకకు అభేదము, ధ్యానము జాతకు జేయమునకు అభేదము, ఒక్కటైపోతారు. ఇది అమృతత్వం. ఇది తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఇది ఈ ధ్యానానికి అలవాటు పడింది అనుకోండి, మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక 2 సార్లు 3 సార్లు ప్రారంభం చేశారనుకోండి, చక్కగా కూర్చుని రైలు పెట్టెలో వెళ్ళిపోతున్నారు, ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు, మీకు ఇష్టం లేదు, మీరు ఎవరితో పూర్వం గొడవ పడతారు, ఏంటండి ఆ మాటలు మాస్టర్ అంటారు. ఇప్పుడు అదేముండదు, మీరు మామూలుగా ఇలా కళ్ళు తెరిచి ఉంటాయి, అందరూ మామూలుగా మీరు ఏదో అలా చూస్తున్నారు అనుకుంటారు, కానీ మీరు చూసేది బాబా గారిని చూస్తూ ఉంటారు. ఎక్కడుందో, ఎవరు అరుస్తున్నారో, ఎటెడుతోందో ఏం తెలియదు. మీరు బాబాతో ఐక్యమైపోయి అలా బాబా గురించే ధ్యానం చేస్తూ ఉంటారు. ఇలా క్రమంగా అలవాటు పడితే ఏమవుతుందంటే తన పని తనకి నడుస్తూ ఉంటుంది, దృష్టి మాత్రము ఈశ్వరుని యందు ఉంటుంది. ఎలా ఉంటుందంటే నెత్తి మీద బిందె పెట్టుకున్న స్త్రీ నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది, చేతులు ఊపుకుంటూ పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, కానీ దృష్టి అంతా తల మీద ఉన్న బిందె మీద ఉంటుంది. తన పని తను నడుస్తూ ఉంటుంది. ఓ అరగంట ఆఫీస్లో పనిచేస్తాడు, ఒకసారి కాసేపు పార్వతీ పరమేశ్వర్ల పాదాలు చూద్దాం అనిపిస్తుంది. దానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, ఎవ్వరికీ తెలియదు కూడా. ఒక్క క్షణం అంతే, టక్కనట్టు వెళ్ళిపోతాడు. అలాగే కూర్చుని ఏదో టేబుల్లో వెతుకుతున్నట్టు అలా దృష్టి అటు ఏదో కౌంటర్ చూస్తున్నట్టు, ఫైల్ చూస్తున్నట్టు అలాగే ఉంటాడు. అని ఒక్కసారి నీ ఇష్టదేవతామూర్తుల యొక్క పాదాలు చూస్తూ అలా ఒక్క 4 నిమిషాలు ఉండడం అలవాటైపోతుంది. అలా అలవాటైపోయింది అనుకోండి, ఏదో ఒక స్థితిలో ఆ ధ్యానము సంపూర్ణత్వాన్ని పొందేస్తుంది. అప్పుడు ఆ మనస్సు ఎలా అయిపోతుందంటే, కన్నులు తెరిచి ఉన్నప్పటికీ రామకృష్ణ పరమహంస తన శిష్యులతో ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఒక పక్షి తన గుడ్లని పొదుగుతూ ఉంటుంది. మీరు ఒక్కసారి ఆ దృశ్యాన్ని మనస్సులో జాగ్రత్తగా దర్శనం చేయండి. ఒక పక్షి ఉంది, గూడు లోపల మెత్తగా ఉంటుంది, ఎందుకంటే టైలరింగ్ షాప్ దగ్గర కింద పారేసినటువంటి మెత్తటి గుడ్డ ముక్కలన్నీ తెచ్చుకుంటుంది పక్షి. లోపల చక్కటి బెడ్ వేసుకుంటుంది, అందులో గుడ్డు మీద గుడ్డు పెట్టదు, పగిలిపోతుందని ముగిపోయిన సపోటా పళ్ళెట్టినట్టు ఇలా చుట్టూ పెట్టుకుంటుంది ఒక 5-6 గుడ్లు. రెక్కలు ఇలా పెడుతుంది, తన బరువంతా గుడ్ల మీద ఆన్సదు, కాళ్ళు 2 కొంచెం వెడల్పుగా పెట్టి ఇలా 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 జరిగి ఆ గుడ్లు తన కడుపుకి మాత్రమే తగిలేటట్టు
గుడ్డు లోపల పిండం ఉంది. ఆ పిండం అమ్మ కడుపులోంచి తగులుతున్న వేడి చేత గుడ్డు లోపల ఉన్న పిండము పక్షి కంటి చేత దర్శనము చేయబడనది పిండము పిల్లగా మారుతోంది. ఆ తన వేడి చేత పిండము పిల్లగా మారుతున్నటువంటి ఆ సన్నివేశము మనస్సు చేత అనుభవించినటువంటి పక్షి కళ్ళు తెరిచి చూస్తున్నా కూడా కదలిక లేకుండా ఎంత ఆనందంగా అలా కూర్చుని పొదుగుతున్నప్పుడు ఉండిపోతుందో, ధ్యానమునందు ఈశ్వర పాదముల యందు నిమగ్నమైన మీ మనస్సు అలా ఉండిపోతుంది. ఇది సుఖము. ఇందుకు మనుష్య జన్మ. ఇది పిపీలికాది పర్యంతములో ఇతర జీవులు చెయ్యవో. ఇది నువ్వు చెయ్యాలి. ఇది నువ్వు చెయ్యకపోతే నీ మనస్సు అచ్చోసిన ఆంబోతు కళ్ళె వదిలేసిన గుర్రం అది తిరుగుతూ ఉంటుంది. ఏమవుతావు? అదిగో ఆనాడు ధనికుడు మళ్ళీ ఆ లోభి ఇంకా కింద జన్మలోకి వెళ్ళినట్టే వెళ్ళిపోతావు. అందుకని ఏం చేస్తావో తెలుసా? అనంతమున నిండిపోయినటువంటి పరమాత్మ యందు ధ్యానము చెయ్యి. చిట్ట చివరికి వివేకానందుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడో తెలుసా అండి? ఒక గ్లాస్ అక్కడ పెడితే గ్లాసు మీద ధ్యానం చేసేవారు. వాట్ ఇఫ్ గ్లాసు భగవంతుడు కాదా? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఈ ద్రాక్షపళ్ళలో ఏదో మామిడి పళ్ళో ఆ సంచి ఈశ్వర స్వరూపము ఇవాళ ఇలా వచ్చినది అనుకుని మీరు కాసేపు కళ్ళు మూసుకుని ఇలా యువతల పక్కన యూలా ఉండి అవతల పక్కన కొంచెం ఉండి కొద్దిగా తెరుచుకుని తెల్లటి కవరు లోపల నుంచి కనపడుతున్న 2 మామిడి పళ్ళ యొక్క స్వరూపాన్ని అలా ఒక 10 నిమిషాలు ధ్యానం చేశారనుకోండి, ఏమవుతుంది? దృష్టి కేంద్రీకరణం అలవాటు అవుతుంది. ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే వాడికి టెన్షన్స్ ఉండవు. 2 అలా కేంద్రీకరణము అలవాటైపోతే ఎటు తిరిగినా ఇటు వస్తూ ఉంటుంది. అలా 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 వచ్చి విశ్రాంతి స్థానమును చేరిపోతుంది. వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, చింత ఉండదు. అప్పుడు హాయిగా ఎక్కడ కూర్చొనివ్వండి. శంకర భగవత్పాదులు దీన్నే మానస పూజ అన్నారు. రత్నైకల్పితమానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీచంపక బిల్వపత్రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలియదు. మీరు అక్కడే కూర్చుని ఉంటారు బాల్కనీలో. ఇంట్లో కోడలు, కొడుకు, కూతురు, అల్లుడు, మనవలు టీవీ చూస్తుంటారు. మీరు అక్కడ కూర్చుని వారణాసి పుణ్యక్షేత్రానికి వెడుతూ ఆ ఇరుకైన సందులోంచి వెడుతూ ఓ 5 రూపాయల కాగితం ఇచ్చి 4 మారేడు దళాలు చక్కగా విచ్చుకున్నటువంటి సంపంగి పువ్వులు, మల్లె పువ్వులు అన్నీ ఉన్నటువంటి ఒక బుట్ట కొనుక్కుంటారు. ఇంతలో ఎవరో తెలుసున్న వాళ్ళు కనబడి కోటేశ్వరారు గుళ్ళోకి వెళ్తున్నారా? ఇవ్వనండి, జాజి పూలు అవి తెచ్చాను తీసుకెళ్ళండి అంటారు. ఈ బుట్ట అంతా పట్టుకుని చక్కగా రాజద్వారంలోంచి హరహర మహాదేవ శంభో శంకర అని లోపలికి పెడతారు. ఎడం పక్కన ఎదురుగుండా చూడగానే లక్ష్మీనారాయణులు కనపడతారు. వాళ్ళకు ఒక నమస్కారం చేస్తారు. ఇటు కుడి పక్కన ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి నమస్కారం చేసుకుంటారు. ఆ ధ్వజస్తంభాన్ని దాటి అలా లోపలికి పెడతారు. వెళ్ళి కుడి పక్కకి తిరగగానే లోపలికి శివలింగం ఉంటుంది. మానస పూజ చేసేటప్పుడు మీకు ఎవరు అడ్డొస్తారు? ఎవ్వరూ రారు. మీ పై మీద ఉత్తరీయం తీసి 2 మడతలు వేసి నడుము కట్టుకుంటారు. పంచ కొంచెం గోచి పోసి పైకి కట్టుకుంటారు. లోపలికి వెళ్ళి చక్కగా పద్మాసనం వేసి కూర్చుంటారు. ఒక బంగారు పాత్రలో మల్లెలు, జాజులు, మారేడు దళాలు అన్నీ ఉన్నాయి. చిన్న విశ్వేశ్వర లింగం. ఓ బంగారు చెంబుతో తీసి పాలు పోస్తూ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ అంటున్నారు. ఆ పాలిలా కారిపోతుంటే లోపల నుంచి నల్లటి శివలింగం కనపడుతోంది. తదనంతరం శుద్ధ జలంతో అభిషేకం చేశారు. బంగారు పాత్రలోంచి జాజిపూలు తీసి ఇలా వేస్తుంటే మంచి వాసన. ఇలా పువ్వులు 5-6 పువ్వులు కలిసి శివలింగం మీద పడి దొల్లి పడిపోతున్నాయి. ఒక్కొక్కసారి 2 పూలు 3 పూలు శివలింగం మీద ఉండిపోతున్నాయి. మారేడు పత్రితో పూజ చేశారు. ఆ శివలింగానికి నుదురు కొట్టుకుని నమస్కారం చేసుకున్నారు. దానికి ఉన్న విభూతి తీసి మీరు పెట్టుకున్నారు. అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. అమ్మ పాదాల దగ్గర ఉన్న బొట్టు తీసి మీరు పెట్టుకున్నారు. ఆ ప్రాంగణంలో కూర్చుని సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అని భజన చేసుకుంటున్నారు. ఇవన్నీ మీకు ఏమైనా అక్కడికి వచ్చేస్తాయా? మీరు మనస్సుతో వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారు? దానికి అలవాటు చేశారు మీరు. ఇలా చూడగానే పట్టుకుంటుంది. ఎందుకంటే దానికి ఆ కేంద్రీకరణం అలవాటైపోయింది. ఆ ధ్యానం, నిరంతర ధ్యానము దానికి అలవాటు పడినది. అందుకే ఏ వస్తువునైనా దానికి ఇష్టం మీరు అలవాటు చేశారు దాని యందు. అందుకని దాన్ని అలా చూశాడు అనుకోండి, ఇక్కడికి వెళ్ళిపోతుంది, కూర్చుంటుంది. అందుని వాడి ముందు ఇలా చూస్తాడు, తర్వాత వెళ్ళి ఆవి ఏం చేస్తుంది, గబగబగబ తినేస్తుంది ముందు. తర్వాత ఎక్కడికో వెళ్ళి విశ్రాంతిగా కూర్చుంటుంది. ఎవరు రారు, నన్ను ఎవరు కొట్టరు అనుకుంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. కూర్చుని హాయిగా తను కడుపులో తినేసినటువంటి ఉండ కింద తినేస్తుంది, గడ్డి సరిగ్గా కొరక్కుండాను. ఇలా అంటుంది,
ఆ ఉండ చిత్రంగా మళ్ళీ ఇలా కంఠంలోంచి నోట్లోకి వస్తుంది. మీరు ఎప్పుడైనా నెమర వేసుకుంటున్నప్పుడు చూడండి, ఆవు ఎంత సంతోషంగా ఉంటుందో. ఇలా అరమోర్పు కన్నులు పెట్టుకుని అలా లోకాన్ని అంతటినీ చూస్తూ, ఈ దిక్కుమాల కోటేశ్వరరావు మళ్ళీ వచ్చేసాడు అన్నం తినడానికి ఆఫీస్ నుంచి, మళ్ళీ పోతాడు 2:30 అయ్యేటప్పటికి, ఇలా తిరుగుతూ ఉంటాడు కుక్కల్లే అనుకుంటూ హాయిగా అని మెల్లగా ఎంత మెత్తగా నవ్వులుతుందో. అంత నవలకపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయండి? అంత బాగా నవిలి మళ్ళీ మింగుతుంది. చిత్రం ఏమిటంటే మింగింది అంతకు ముందు పక్కన తొందరగా మింగింది అంతో కలవదు. ఎంత గమ్మత్తుగా తీస్తుందో మళ్ళీ ఇటు నుంచి ఇంకో ముద్దలాగుతుంది, మళ్ళీ హాయిగా అలా నెమర వేసుకుంటుంది, మళ్ళీ మింగుతుంది. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు దర్శనం చేయడంలో ఆవు తిన్నట్టు తిను, చక్క ఇలా చూడు, కానీ దృష్టి కేంద్రీకరణం అయిపోవాలంటే ఠక్కన పట్టుకోవాలి కన్ను మనస్సు. కానీ నాడు ఎన్నిసార్లు వెళ్ళి ఏం ప్రయోజనం? పట్టుకుని కూర్చొని ఒక్కసారి మళ్ళీ వెళ్ళాలి. నువ్వు ఏ క్షేత్రానికి వెళ్ళావో ఆ క్షేత్రానికి ఎప్పుడు వెళ్ళిపోతావు. ఎందుకని? ఏ మూలకైనా నువ్వు వెళ్ళిపోతావు, ఏదైనా చూసేస్తావు. యథార్థం చెప్పనా? శనివారం నాడు వెంకటాచలంలో దర్శనానికి వెళ్ళిన వాళ్ళకన్నా మీరు చేసే పూజ వెంకటేశ్వరుడికి అందుతుంది. ఎందుకని? మీరు ప్రశాంతమైన మనస్సుతో చేస్తున్నారు. ఇది అందిపోతుంది ఈశ్వరుడికి. ప్రధానమేది మనస్సే. ధ్యానము. హేమాద్రి పంత్ మర్చిపోకు, ఇది ప్రధానం. సాకారముగా నా మూర్తి యందు నిలుపు, నిరాకారమైన బ్రహ్మ తేజస్సు యందు నిలుపు. నీకు పైనున్న తొడుగు శరీరం తీసేస్తే, నేను కప్పుకున్న తొడుగు తీసేస్తే, రెండిటిలో ఉన్నవి జ్యోతులే, అనంత ప్రకాశమే, ఒకే ప్రకాశం. ఆ ప్రకాశాన్ని నువ్వు ధ్యానం చేయలేకపోతే తొడుగుని ధ్యానం చేయి, బాబా అన్న ఒక మూర్తిని ధ్యానం చేయి. చేస్తే నువ్వు మనుష్య జన్మలోకి వచ్చినందుకు ఉద్ధరింపబడతావు. లేకపోతే ప్రతిదీ నీకు బరువు, బాధ, ఉపశాంతి అన్నది ఉండదు మనస్సుకి. ఎందుకుండదు? ఆ మనస్సుకి నువ్వు ఆలంబనం ఇవ్వవలసిన దాన్ని ఇవ్వలేదు. అక్కర్లేని వస్తువులన్నీ ఇచ్చావు, అవన్నీ జగత్తులో వెళ్ళిపోయేవి. శాశ్వతత్వం లేనివి ఇచ్చావు, అందుకే ఇది అలా తిరుగుతూనే ఉంటుంది. దానివల్ల కొట్టుకుంటూనే ఉంటావు. ఎంత గొప్ప విషయాన్ని చెప్పారో చూడండి. రామకృష్ణ పరమహంస ఈ విషయం చెప్పి పక్షి ఉదాహరణ చెప్పి, అలాంటి పక్షిని చిత్రం గీసి తేగలవా అని అడిగారు. చిత్రం గీయడం అంటే గుడ్లు పొదుగుతున్న పక్షిని ఎవడైనా చిత్రం గీస్తాడు, కానీ గుడ్లు పొదుగుతున్నప్పుడు పొందేటటువంటి అవ్యాజమైన ఆనందము కన్నులలో కనపడుతూ మాతృభావనని అనుభవిస్తూ బాహ్య ప్రపంచమునందు సంబంధములన్నీ తెగిపోయి తనలో తాను ఆనందమును పొందుతూ ప్రపంచమునందు ఏ దృష్టి లేనటువంటి పక్షి యొక్క ఆనందానుభూతి ప్రదర్శింపబడినటువంటి కన్నులను చిత్రించగలగాలి. ఆ భావనను చిత్రించగలవా అని అడిగారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఈ మధ్య రామకృష్ణ మిషన్ వాళ్ళు రిలీజ్ చేశారు అలాంటి ఫోటో. నేను తెల్లబోయాను నిజంగా ఫోటో చూసి. నిజంగా దీన్ని ఎన్లార్జ్ చేసి ఇంట్లో పెట్టాలరా అనుకున్నాను. అటువంటి ఫోటో రిలీజ్ చేశారు రామకృష్ణ మిషన్ వాళ్ళు. ఆ ధ్యానానికే వాళ్ళు 5 ఇంద్రియాలు కదా, 5 ఇంద్రియాలు గుర్రాలు పట్టుకు తిరుగుతుంటుంది. 5 చేతులతో దీపాన్ని కాపాడుకుంటున్నట్టుగా ఒకటి వేశారు ధ్యానానికి. ఎక్సలెంట్ ఫొటోస్ రిలీజ్ చేసింది ఈ మధ్య రామకృష్ణ మిషన్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే బాబా గారు చెప్పారు. ధ్యానము, ధ్యాత, క్షేయము, ఈ 3 పోవాలి, ఒక్కటిగా నిలబడిపోవాలి. ఇందుకు హేమాద్రి పంత్ నువ్వు మనుష్య జన్మలోకి వచ్చినందుకు ఇది చెయ్యి, నేను సంతోషిస్తానని చెప్పారు. తప్పకుండా బాబా మీ ఆశీర్వచనం ఉంటే నేను ఎందుకు చెయ్యలేను, నేను చెయ్యగలనన్నారు. అందుకే బాబా జీవిత చరిత్ర రాసే అదృష్టం ఎవరికి ఇవ్వబడిందో తెలుసా అండి? హేమాద్రి పంత్కి ఇచ్చారు. అందుచేత నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒక గురువు అనేటటువంటి వాడు ఒక సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై అంటున్నారు మీరు. ఎలా సమర్థ సద్గురు అని అడిగారు అనుకోండి మిమ్మల్ని ఎవరైనా, సాయిబాబా గారు మీరు ఈ దృష్టాంతం చెప్పగలగాలి. గురువు తాను ఉద్ధరింపబడినవాడు, తాను మోక్షస్థితిని పొందినవాడు. కానీ మరి ఎందుకు ఉపాధిలో ఉన్నాడు? మిమ్మల్ని ఉద్ధరించడానికి చంచలమైన మీ మనస్సు యొక్క చాంచల్యమును పోగొట్టడానికి ఆయన ఏం ఉపదేశం చేశారు? ఎంత గొప్ప ఉపదేశం చేశారో చూడండి. ఇది మీరు పట్టుకోవలసింది పారాయణలో. ఇది జీవగర్ర, ఇది అమృత బిందువు. దీన్ని నాలుక మీద వేసుకోవాలి. వేసుకుంటే మనుష్య జన్మ యొక్క ప్రయోజనం తెలుస్తుంది. ఎంత ఉపనిషత్ సారాన్ని చెప్పారో చూడండి మహానుభావుడు. సరే, అందుచేత మనస్సు యొక్క బలహీనత అనేటటువంటి కోణాన్ని స్పృశించారు. మీరు ఇవ్వలేదనుకోండి ప్రయత్నపూర్వకంగా, దేన్ని పట్టుకుంటుంది? జగత్తుని పట్టుకుంటుంది. జగత్ అంటే ఏమిటి? వచ్చిపోయేది ఏది చెప్పండి? ఈశ్వరుడు తప్ప మిగిలినవన్నీ. ఇదే ధుని. సాయిబాబా గారి గుళ్ళో ధుని పెట్టామండి, సాయిబాబా గారి గుళ్ళో ధుని పెట్టామండి అంటుంటారు. ధుని అనగా ఏమి? ధుని అనగా అగ్నిహోత్రము. అది ఆరదు.
ఇప్పుడు మనం అగ్ని కార్యము అని చేస్తారు. ఒక యజ్ఞం చేశారనుకోండి, ఒక యాగం చేశారనుకోండి, పూర్ణాహుతి అని చేస్తారు. పూర్ణాహుతి అంటే ఆ క్రతువు అక్కడతో పూర్తయిపోతుంది. పూర్తయిపోయినప్పుడు ఏం చేస్తారంటే, యథార్థంగా అయితే ఆ సృక్కు అని ఉంటుంది, ఆ నేతిని వేసేటటువంటి సాధనం, పెద్ద సృక్కు తీసుకుని ఆ సృక్కుని పూర్ణాహుతి చేసేవాళ్ళు ఇలా పట్టుకోవాలి. పట్టుకుంటే పూర్ణాహుతి సామాను అని పట్టుకొస్తారు. అదో గొప్ప విచిత్రం. పూర్ణాహుతి సామానికి కొబ్బరికాయ పనికిరాదు, కొబ్బరి కురిడి పనికొస్తుంది. ఏమిటి గమ్మత్తు? నీరుంటే పనికిరాదు, నీరు ఎండిపోతే పెచ్చు నుంచి విడిపోతుంది. లేదా అందులోనే ఉంది కానీ దాంతో సంబంధం ఉందా? లేదు. ఊపితే గుడుగుడు ఆడుతూ ఉంటుంది, సంబంధం లేదు, ఊడిపోయినాయి. ఇందులోనే ఉన్నాడు కానీ దీంతో సంబంధం లేదు, గుడుగుడులాడుతూ విడిపోయి ఉన్నాడు. ఇది జ్ఞాని యొక్క లక్షణం. తిరుగుతూనే ఉంటాడు. కొబ్బరికాయ కురిడి కొబ్బరికాయ ఒకలాగే ఉంటాయి. కొట్టారనుకోండి పెంకు కురిడి విడిపోతాయి. కొబ్బరికాయ కొట్టారనుకోండి, మీరు కారం పెట్టి పొల్లది పెట్టి కోరాలి, కోరితే కానీ ఊడు రాదు. ఆ కొబ్బరి అంటుకుంది పెంకుకి. అంటే ఏమిటి? ఎందుకని? నీరుంది, ఇంకాను అజ్ఞానం ఉంది. అందుకని జీవుడు భగవానుడు జీవునకు బ్రహ్మమునకు భేదమెరగక అజ్ఞానము చేత దేహముతో తాదాత్మ్యమును పొందాడు. పూర్ణాహుతికి పనికిరాదు, నైవేద్యానికి పనికి వస్తుంది అంతే. విడిపోయింది, నీరు ఆవిరైపోయింది, ఎండిపోయింది కొబ్బరి, టెంక నుంచి ఊడిపోయింది, పెంచు నుంచి కొడితే పెచ్చట్టు వెళ్ళిపోయింది, ఇటు వచ్చేసింది, దాన్ని తినరు. కురిడి వచ్చిందండి మా ఇంట్లో కొబ్బరికాయలో, తినడానికి పనికిరాదు. ఏం చేయమంటారు? కురిడి వచ్చింది, దాన్ని వెంటనే నైవేద్యం పెట్టేయాలి. కొబ్బరికాయలు కొట్టి పచ్చడి చేసుకోవచ్చేమో, కొబ్బరికాయలు భోజనం ఎప్పుడు అలా చేయడం మంచిది కాదు. అసలు కొబ్బరికాయ అంటే దేవుడికి నైవేద్యం, కొబ్బరికాయ ఏదైనా నైవేద్యమే. అలా కాకుండా కురిడి, అది పూర్ణాహుతికి. పూర్ణాహుతి అనగా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ పూర్ణాహుతి, కొబ్బరి పెంకు, కురిడి ఇవన్నీ మొదలెడితే ఎప్పటికవును ఇంకా సాయిబాబా గారి కథ. అందుకని ఆ కురిడి దేంట్లో వేస్తాం? పూర్ణాహుతిలో వేస్తాం. ఒకసారి పూర్ణాహుతి అయిపోయింది అనుకోండి, పూర్ణాహుతి అయిపోయిందండి ఇంక అందులో ఏం వేయకండి అంటారు. అగ్నిహోత్రంలో పూర్ణాహుతి సామాను వేసేసిన తర్వాత, ఏమంటే మర్చిపోయామండి, మేము గంధపు చెక్క కట్టుకొచ్చాం, వేస్తామండి, వెయ్యకూడదు. ఇంకా పూర్ణాహుతి అయిపోయింది. పూర్ణాహుతి అయిపోతే ఏం చేయాలి? దర్భని ఆ అగ్నిహోత్రంలో కాల్చి తీసి దాని మీద నేతి బొట్టు వేసి ఆ నల్లటి ముద్దని తీసుకొచ్చి లలాటమునందు పెట్టుకుంటారు. అంతే, అక్కడితో అయిపోయింది. పూర్ణాహుతి అయిపోయినటువంటి హోమగుండమునకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. అంతేగాని అందులో ఇంకేం వేయకూడదు. ధుని ఉంది, పూర్ణాహుతి లేదు, ఎప్పుడూ వెలుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. చాలామంది ఈ భేదం తెలియక ధుని గురించి ఏదోదో మాట్లాడేస్తుంటారు. ధుని అనగా పూర్ణాహుతి లేనిది, అందుకే ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. సాయిబాబా గారి కాలంలో రగల్చబడినటువంటి ధుని ఒక కాలమునందు ఆగిపోవడం అన్నది లేదు, అది ఎప్పుడూ అలా వెలుగుతూనే ఉంటుంది. ఏమిటి దాని అర్థం నాకు చెప్పండి? ఎందుకు అలా కాల్చడం? దీనికి ఆయన 2 ప్రక్రియలు ఏకకాలమునందు చేశారు. ఒకటి కాలాలి కదా, ఒకటి కాలాలి అంటే మీరు ఒకసారి తగిలిస్తే చాలా అగ్నిహోత్రాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ధుని గురించి, అగ్నిని ఒక్కసారి రగలిస్తే చాలు. కానీ అది ఎప్పుడూ రగులుతూ ఉండాలంటే మాత్రం మీరు ఏదో ఒకటి తెచ్చి వేస్తూ ఉండాలి. అందులో వెయ్యాలా వద్దా? ఏదో ఒకటి వెయ్యాలి, లేకపోతే అగ్నిహోత్రం ఆరిపోతుంది. మళ్ళీ వేసినప్పుడల్లా అగ్నిహోత్రం వెలిగించాలా? అక్కర్లేదు, ఒకసారి వెలిగిస్తే చాలు. కానీ వెయ్యడం మాత్రం ఎప్పుడూ వేస్తూనే ఉండాలి. అందులో వేస్తూ ఉంటేనే అది నిరంతర అగ్నిహోత్రము ధునవుతుంది. లేకపోతే పూర్ణాహుతి అయిపోయింది, అది ఒక అగ్నిహోత్రపు గుండం అవుతుంది, అది ఒక హోమగుండం అయిపోతుంది. అది ధుని బాబాగారు పెట్టింది. ఆయన పెట్టడంలోనే ఆ చాకచక్యం ఉంది, ఆ తెలివితేటలు ఉన్నాయి. పైకి కనపడకుండా నడిపించేశారు ఆయన. అర్థమైన వాడికి అర్థమవుతుంది, అందుకున్నవాడు అందుకుంటాడని. ఎందుకు ఆ ధుని అంటే, ధునిలో ఏం వెయ్యాలి? ఇప్పుడు ఆగిపోకుండా ఉండాలంటే కట్టెలు వెయ్యాలి. కట్టెలు వెయ్యండి, పళ్ళు వెయ్యండి, పువ్వులు వెయ్యండి, ఇంకోటి వేయండి, వేస్తూనే ఉండాలి. కాబట్టి పదార్థాలు కావాలి కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? డబ్బులు కావాలి. అస్తమానం పదార్థాలు వస్తాయా? మరి ఆయన సర్వసంగ పరిత్యాగి, మహాజ్ఞాని, యోగ సిద్ధిని పొందినవాడు. ఆయన కట్టెలు కొనుక్కోవడానికి ధునిలో వేయడానికి వెళ్ళి డబ్బులు పుచ్చుకోవచ్చా? ఏమంటే కట్టెలు కొనాలంటే ఓ 10 రూపాయలు ఇవ్వండి అని ఎవరినన్నా అడగచ్చా? అడగకూడదు, దక్షిణ పుచ్చుకునేవారు. మరి దక్షిణ ధుని ఈ 2 సమన్వయం జరుగుతాయి బాబాగారి సమక్షంలో. ఏమిటి సమన్వయం? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? దక్షిణ పుచ్చుకుంటారు, పుచ్చుకునే ఆ దక్షిణలో చాలా ఎక్కువ భాగం పేదవాళ్ళకి దానం చేసేసి కొంత సొమ్ము ఏం చేస్తారంటే కట్టెలు కొంటారు. కొన్ని ఆ కట్టెలు తెచ్చి ధునిలో పడేస్తుంటారు.
ఏం చేస్తుంది అగ్నిహోత్రం? కాల్చేస్తుంది. ఇంతే ఆయన చేసింది. ఎందుకు ఈ పని చేయడం అంటే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు అగ్నిహోత్రంలోకి వస్తువులన్నింటినీ వేస్తున్నారనుకోండి, ఇది కాగితము కాబట్టి ఇది చాలా గొప్ప వస్తువు, ఈ కాగితం మీద చాలా మంచి మంచి విషయాలు రాయొచ్చు, కాబట్టి నేను కాగితాన్ని బూడిది చెయ్యడం ఏమిటి? నేను కాగితాన్ని బూడిది చెయ్యను, కాబట్టి నేను కాగితాన్ని ఇంకోటి ఏదైనా చేస్తాను. ఒక కర్ర, ఇది జడమైన పదార్థం, కాబట్టి దీన్ని బూడిది చేస్తాను. ఇది పువ్వు, ఇది చాలా అలంకారప్రాయమైంది, ఇది తామ్ర పువ్వు, ఇది ఇందులో లక్ష్మీదేవి కూర్చుంటుంది, ఇది లక్ష్మీ స్థానం, దీన్ని నేను కాల్చడం ఏమిటి? కాల్చను, కేవలం ఒడిలిపోయేటట్టు చేస్తాను అని అగ్నిహోత్రమునకు వస్తువులను యొక్క స్వరూపాన్ని మార్చడంలో ఏదైనా తారతమ్యం ఉంటుందా? ఓ తామర పువ్వు మీరు వేశారనుకోండి, ఏమవ్వాలి? అగ్నిహోత్రంలో బూడిదైపోతుంది. ఒక కాగితం మీరు వేశారు, ఏమవుతుంది? బూడిదైపోతుంది. ఒక కర్ర మీరు వేశారు, ఏమవుతుంది? బూడిదైపోతుంది. మీరు పట్టుకెళ్ళి 4 పళ్ళు వేశారు, ఏమవుతాయి? బూడిదైపోతాయి. మీరు ఏం వేయండి, బూడిదవుతుంది. బూడిదేమవుతుంది? ఇంకేమవుతుంది. అదేంటండి, ఎందుకలా బూడిదైపోతే ఏమిటి మీకు సంతోషం? ఎందుకలా బూడిచ్చేసేయడం? ఇక్కడ ఉంది గమ్మత్తంతా. ఈ బూడిద అయిపోతే దీన్ని ఆయన ఏం చేసేవారంటే మళ్ళీ ఆ ధునిలోంచి తీయించేవారు. తీయించిది విభూతి అనేవారు. ఏమిటి విభూతి అంటే, మనకి ఏదైనా ఒక పదమునకు సమగ్రమైనటువంటి అర్థం చెప్పాలి అంటే ప్రామాణికముగా పండితులు అంగీకరించేటట్టు చెప్పగలగాలంటే మనకి అమరకోశం అని ఒక పుస్తకం ఉంది. అమరకోశం ఏం చెప్పిందో దాన్ని మాత్రమే మీరు చెప్పాలి. అది సాధికారికము, ఆ మాటకి ఇంకా ఎదురుండదు. అమరకోశం వ్యాఖ్యానం చేసింది విభూతి అనగా ఏమి అన్నదాని గురించి. అదండి, ఈశ్వరస్య భావేన ఈశ్వరస్య భావ విభూతి అని. ఈశ్వర భావనము విభూతి అని. ఎంత చిత్రమైన మాట చూడండి ఇది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకే సుబ్బారావు అన్నారు, ఉగాది నాడు అందరికీ విభూతి ప్యాకెట్లు పంచిపెడుతున్నామండి, సంవత్సరాలు కదా అన్నారు. ఈశ్వరస్య భావనమే విభూతి అంటే మనము చూస్తాం, బ్రహ్మజ్ఞాని చూస్తాడు. ఏమిటో తెలుసా అండి తేడా? చాలా జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని. మీరు శ్రద్ధగా వింటే సాబూరి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, లేని వాళ్ళకి అది అర్థం అవదు. విభూతి అనగానేమి అనగా ఈశ్వరస్య భావనము. ఈశ్వరస్య భావనం అనగానేమి అంటే, ఇప్పుడు నేను మామూలుగా ఇలా చూశాను అనుకోండి, భిన్నత్వము గోచరిస్తుంది అన్న పేరు వినపడింది అనుకోండి, నా మనస్సులో వెంటనే ఉత్సాహము ప్రేమ పొంగి పొరలుతాయి. ఎందుకని? నాకు ఆ నామము పట్ల, ఒక రూపము పట్ల ఒక ఆరాధన భావం ఉంది, నాకు విశేషమైన ప్రేమ ఉంది. నా తండ్రి యందు నాకెంత గౌరవమో దొరగారి యందు నాకంత గౌరవం. అందుకని వారు దొరగారు అన్నారు అనుకోండి, ఎవరో దొరగారు వస్తున్నారండి అన్నారు అనుకోండి, నేను బయలుదేరిపోతున్న వాడిని ఆగుతాను, దొరగారు వస్తున్నారు ఏమిటో కనుక్కోవాలంటాను. ఎందుకని? వారి యందు నాకున్న ప్రీతి. ఎవరో ఇంకొకరు వస్తున్నారు అన్నారు అనుకోండి, అబ్బా ఆయన బయలుదేరే ముందు వస్తాడేమిటి, ఇసిగించేయడానికి అంటాను. ఇప్పుడు ఏమైంది? అప్రీతి. ఒక వస్తువునందు అప్రీతి, ఒక వస్తువునందు ప్రీతి. భిన్నత్వాన్ని చూస్తోంది ఈ కన్ను. ఈ కన్నుకి భిన్నత్వం చూడడం మాత్రమే తెలుసు. వీరు స్త్రీలు, వారు పురుషులు, వారు దొరగారు, వీరెవరో ఉన్నారు, అదిగో అక్కడ కూర్చున్నవారు కుర్చీలలో కూర్చున్నారు, ఇది మైకు, ఇది నేను, ఇది మల్లెపూలదండ, ఇవన్నీ ఈ కన్ను చెప్తుంది. నానాత్వమును చెప్తుంది. ఈ నానాత్వము పోయి ఏకత్వము రావాలనుకోండి, జ్ఞానమనే అగ్నితో కాల్చాలి. ఏమిటి జ్ఞానమనే అగ్ని? ఒక బంగారమే ఆవిడ ఏం చేసింది? చెవులకి కుండలాలు చేయించుకుంది. మళ్ళీ కొన్నాళ్ళు పోయింది, ఆ బంగారమే చెరిపించేసి గాజులు చేయించుకుంది. ఆ బంగారమే చెరిపించేసుకుని కాళ్ళకి కంకణాలు చేయించుకుంది. ఆ బంగారమే చెరిపించేసుకుని ఏదో భుజానికి ఏదో అంటారే, అది ఏదో ఇలా పెట్టుకుంటారు, అది చేయించుకుంది. చేయించుకున్న తర్వాత ఎవరో వచ్చారు, అబ్బా పండక్కి చేయించుకున్నారు ఏంటో వదిన గారు, భలే ఉంది అన్నారు. నా మొహం, మా ఆయనకంత సమర్థత కూడాను. పుట్టింటి వాళ్ళు 20 ఏళ్ల క్రితం పెళ్లికి ఇచ్చింది, 36 మార్పుల తర్వాత ఇలా అయిందండి. ఇప్పుడు ఏమైంది? ఆ బంగారమే మార్పు చెందుతోంది తప్ప బంగారం ఒక రూపం ఉందా యథార్థానికి? మీరు ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో ఉంటుంది. ఉన్నది ఒక బంగారమే. నానాత్వము ఈ కన్ను చూస్తోంది. బంగారం ఇవ్వకుండా కుండలాలు తెమ్మనండి వస్తుందా? బంగారం ఇవ్వకుండా కంకణాలు తెమ్మనండి వస్తుందా? ఒక బ్రహ్మమే మల్లె పువ్వుగా కనపడుచున్నది, ఒక బ్రహ్మమే పండుగా కనపడుచున్నది, ఒక బ్రహ్మమే ఈ పురాణ పీఠముగా కనపడుచున్నది. కాబట్టి ఇప్పుడు ఏమున్నది? ఉన్నదంతా బ్రహ్మమే. ఇప్పుడు మీరు అనేకత్వము నుంచి ఏకత్వములోకి రావడానికి జ్ఞానాగ్నితో కాల్చారు. నానాత్వము ఈ కన్ను చూస్తోంది, పోన్లే ఊరుకున్నారు.
లోపలేం చేస్తున్నారు? జ్ఞానంతో చూస్తున్నారు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా, చాలా తేలిగ్గా అర్థమైపోవడానికి. నేను ఒక చెక్కతో ఏనుగుని చేయించి ఇంటికి తెచ్చాను, టీవీ మీద పెట్టాను. మా అబ్బాయి వచ్చాడు, 2వ క్లాస్ చదువుకుంటున్నవాడు. ఇంటికి వచ్చి ఆ పుస్తకాల మూట అక్కడ బారేసి ఆ కుర్చీలో కూర్చుని బూట్లు ఇప్పుకుంటున్నాడు, సాక్సును. ఇలా చూశాడు. అబ్బా నాన్నగారండి ఏనుగు అన్నాడు. నేనన్నది ఏనుగు కాదురా కొయ్యా అన్నాను. అంటే వాడన్నాడు, ఊరుకోండి నాన్నగారండి, మాకు చెప్పారండి, ఇట్ ఈస్ అ టస్కర్, దంతాలు కూడా ఉన్నాయి చూడండి, అదిగో ఎలిఫెంట్. ఇప్పుడు తెలుగులో మాట్లాడరుగా పిల్లలు, అందుకని చూసారా, దానికి తొండం ఉన్నది, తోక ఉన్నది, పెద్ద దేహం ఉన్నది, అది ఏనుగు నాన్నగారండి అంటాడు. నేనంటాను కాదురా అది కొయ్యా అంటాను. యథార్థంగా చెప్తే అది ఏనుగా కొయ్య? కొయ్య నిజం, దంతి అబద్ధం. దంతి అంటే ఏనుగు, దారువు అంటే కొయ్య. దారువు నిజం, దంతి అబద్ధం. కానీ నేను ఇది కొయ్య అని వచ్చిన వాళ్ళందరితో ఏమంటే కొయ్య ముక్క ఎట్టుకున్నామండి అన్నాను అనుకోండి, వీడో పిచ్చాళ్ళ ఉందంటారు. అందుని పైకి ఏమంటావు? ఏనుగు బొమ్మండి అంటావు, లోపల ఏమంటూ ఉంటావు? అది కొయ్య వికారము. కొయ్యయే ఏనుగుగా కనపడుచున్నది. కానీ అసలు నిజానికి ఏనుగు కనబడేటటువంటి రూపాన్ని నామాన్ని తీసేస్తే అది కొయ్య, అది దారువు, దంతి కాదు. జ్ఞాననేత్రముతో చూసినప్పుడు నిజం బయటికి వస్తోంది. జ్ఞానాగ్ని చేత దగ్ధము చేయనప్పుడు జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయే స్వభావం ఉండి నానాత్మను పొందినటువంటి జగత్ అదృశ్యమై తదధిష్టానమైన బ్రహ్మము దర్శనమగుచున్నది. ఇదే నిరంతర ధుని. ఎప్పుడూ జ్ఞాన దృష్టితో చూస్తూ ఉండడము. ఈ చూడడము పరమ పవిత్రము. ఒక బ్రహ్మజ్ఞాని ఆ దృష్టితో లోకాన్ని చూడడమే ధుని వెలగడం. ఇప్పుడు ఆ ధునిలో ఉన్నది ఏమవుతుంది? కాలిపోతే ఒకే పదార్థం వచ్చేస్తోంది. అంతటా అన్ని రకాలుగా కనపడినటువంటి పదార్థములు జ్ఞాన దృష్టి చేత ఏకత్వమును పొంది ఈశ్వరత్వమును పొందినట్టు అన్ని వస్తువులు కాలి ఇకమారని బూడిదగా వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని బూడిద అని నువ్వు అనరాదు, ఏమనాలి? విభూతి. విభూతి అంటే మహదైశ్వర్యము. అన్నీ అందులోనే ఉన్నాయి. ఏమంటే నేను వేసిన కర్రలు ఏవండి అందులో ఉన్నాయి, తామర పూలు ఏవండి అందులో ఉన్నాయి, ఏమంటే నేను పట్టుకొచ్చి అందులో ఇందాక ఎండు ద్రాక్ష పళ్ళేశాను అందులో ఉన్నాయి. జగత్తంతా ఎందులో ఉంది? అందులో ఉంది. అందులోంచి మళ్ళీ జగత్ వస్తుంది, త్యాగలిగిన సమర్థత ఉన్నవాడైతే వస్తుంది. బూడిద చేయడానికి మీరు నేను పనికొస్తాం, చేసేస్తాం మనం. అది జ్ఞాన దృష్టితో బూది చేయలేం మనం. జ్ఞాన దృష్టితో కూడా చేశారనుకోండి, మళ్ళీ మీరు అదే విభూతిలోంచి పునఃసృష్టి చేస్తారు. అందుకే పరమశివుడు ఎక్కడి నుంచి చేస్తాడు సృష్టి? విభూతిలోంచే సృష్టి చేస్తాడు. భస్మోద్ధూళిత సర్వాంగం, ఒంటి నిండా బూడిద పూసుకుంటాడు, శ్మశానంలో ఉంటాడు. శ్మశానంలో ఉంటాడంటే ఆయన కర్మ కాలిపోయి శ్మశానంలో తిరుగుతాడని కాదు. ఇంతవరకు నామరూపాలుగా ఏదో వెంకట్రావు గారు, పుల్లారావు గారు, ఇంకో పేరు పెట్టుకున్నటువంటి ప్రపంచము, ఆయన కన్న కలలు, ఆయన ఆస్తి, ఆయన భార్య, ఆయన పిల్లలు, వాళ్ళతో సంబంధాలు అన్నీ వచ్చి ఎక్కడ కాలిపోతున్నాయి? అక్కడ ఉన్న అగ్నిహోత్రంలో కాలిపోతున్నాయి. అన్ని లయమైపోతున్నాయి. లయమైపోయే ప్రదేశం ఏదో, దాని పేరు శ్మశానము. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడ జ్ఞానం ఉన్నది. నిరంతర ధుని, అది మహాజ్ఞానవేది. అందులోంచి విభూతి తీశారు. ఇప్పుడు ఇది ఏమైంది? మహాజ్ఞాని చేత కాల్చబడినది అంటే జ్ఞాన దృష్టి చేత కాల్చబడుచున్నది. ఇప్పుడు అందులోంచి విభూతి తీశారు. పరమ పవిత్రం. భూతి భూంతకరీ పవిత్ర జననీ పాపౌహ విధ్వంసని సర్వోపద్రవనాశిని శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ విశేషమోక్షణకరీ విభూతి సదాధార్యతాం అని విభూతి పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? అది జ్ఞానదృష్టి, ఈశ్వరుడు. ఇప్పుడు అది పెట్టుకుంటే ఏమైంది? అన్నీ అందులోంచి వచ్చేస్తాయి. ఈశ్వరానుగ్రహం పొందాడు అనుకోండి. ఒక ఆయనకి ఈశ్వరుడు కనబడ్డాడు, నీకేం కావాలన్నాడు. నాకు పిల్లలు లేరండి అన్నాడు. కలుగుతారు, పో, పిల్లలు పుట్టారు. ఒక ఆయనకి కనబడ్డాడు, అయ్యా నేను కుష్ఠరోగంతో బాధపడుతున్నానండి, ఇదిగో ఈ విభూతి రాసుకో, పోయింది, పోయింది. ఇంకొక ఆయనకి కనబడ్డాడు, అయ్యా నాకు ఉద్యోగం రాలేదండి, ఈ విభూతి నోట్లో వేసుకో, వేసుకున్నాడు, ఉద్యోగం వచ్చేసింది. ఇంకొక ఆయన కనబడ్డాడు, అయ్యా నాకు పెళ్ళి అవ్వట్లేదండి, నా కర్మ, ఈ విభూతి నోట్లో వేసుకో, పెళ్ళి అవుతుంది, వేసుకున్నాడు, పెళ్ళి అయిపోయింది. మా చిన్నతనంలో మాకు డాక్టర్ గారు ఉండేవారు, 3 సీసాలు ఉండేవి, ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు. ఏ జబ్బు ఉన్నవాడైనా సరే అదేమిటో రోగికి తెలియక్కర్లేదు. అలా ఇంజక్షన్ చేయకపోతే వాడికి నమ్మకం ఉండదు. అందుకని ఆయన ఏం చేశారంటే 3 ఏదో ఒకటి తీసి అలా పెట్టి లాగి వీడికి పొడి చేస్తే సూది మంది ఇచ్చారు డాక్టర్ గారు అనేవాడు, తగ్గిపోయేది. ఒక విశ్వాసం. అలా
అదే విభూతి. మీరు బాబాగారి లీలలు చూడండి, ఇంతకన్నా ఏమైనా ఉందా? ఎవరో ఒక ఆయన కుష్ఠరోగి వస్తాడు, విభూతి ఇస్తారు, తగ్గిపోతుంది. ఒక ఆయన పిల్లలు లేరంటాడు, విభూతి ఇస్తారు, తగ్గిపోతుంది. ఇంకొక ఆయన వస్తాడు, ఏమంటే నాకు ఏదో ఉద్యోగం లేదంటాడు, విభూతి ఇస్తారు, తగ్గిపోతుంది. ఇక్కడ అన్నింటికీ విభూతే. అంతేనండి విభూతే. విభూతిం భూతకరీ పవిత్ర జననీ పాపౌఘ విధ్వంసనీ సర్వోపద్రవ నాశిని శుభకరీ సర్వార్థ సంపత్కరీ. నీకు ఏం జరగాలన్నా విభూతి వల్లనే జరుగుతుంది. నీ జ్ఞానము వలన మాత్రమే నీకు జరుగుతుంది. ఆ జ్ఞానమే ఈశ్వరుడు. నిరంతరోపాసనము బాబాగారు బ్రహ్మజ్ఞాని అలా చూశారు. లోకరక్షణమును చేశారు. ఎలా చేశారు? ధుని ద్వారా చేశారు. అందులోంచి విభూతి ఆయన చేత్తో పట్టుకునేటప్పటికి అది ఈశ్వరాంశ. ఒక ఈశ్వరుడు పిల్లల్ని ఇవ్వగలడు, ఒక ఈశ్వరుడు ఉద్యోగాన్ని ఇవ్వగలడు, ఒక ఈశ్వరుడు కుష్ఠరోగాన్ని పోగొట్టగలడు. ఆ విభూతి తీసి ఎవరికి ఇచ్చినా ఎవరి కోరిక వారికి నెరవేరుతుంది. నీ మనస్సులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుతుంది. కానీ ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది. అందుకే విభూతి అనగానేమి అంటే అమరకోశం అంది విశేషేణ భవతీతి విభూతి అంది. విశేషముగా నీకివ్వగలిగిన దానికి విభూతి అని పేరు. అందుకే ఎప్పుడూ కూడా విభూతిని మాత్రము అవమానించి పారవేయరాదు. విభూతిని మించిన ఐశ్వర్యం, విభూతిని మించినటువంటి గొప్ప ఈశ్వరానుగ్రహం ఇంకోటి లేవు. అందుకే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంటే ఇక్కడ తాత్కాలిక ధుని పెట్టారు కనుక అందులోంచి తీసి బాబాగారి పాదాల మీద అభిషేకం చేయబడినటువంటి విభూతి పొట్లాలు కట్టి ఉగాది నాడు మీ అందరికీ రక్షగా విభూతిని పంచిపెట్టబోతున్నారు ప్రసాదం కింద. ఆ విభూతి విశేషేణ భవతీతి విభూతి. విశేషముగా మీరు కోరుకున్న దానిని ఇయ్యగలిగిన దానికి విభూతి అని పేరు. మరి దక్షిణ పుచ్చుకునేవారాయన. ఎందుకు పుచ్చుకునేవారు దక్షిణ అంటే? దక్షిణ అంటే ఏమిటో తెలుసా అండి? దక్షిణ అన్న పదాన్ని కూడా అమరకోశం చెప్పింది. దక్షిణ అంటే చాలా మంది తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తుంటారు. దక్షిణ అనగా ఏమి అంటే తాంబూలంలో రూపాయి పావలాయో 100 రూపాయలో 10 రూపాయలో పెట్టి పంతులు గారికి ఇస్తాం కదండి, అది దక్షిణ. గుళ్ళో హుండీలో వేశాం కదండి, దక్షిణ. అది కాదు దక్షిణ అంటే. దక్షిణ అంటే వేరు. దేవీ భాగవతంలో దక్షిణాదేవి ఆఖ్యానము అని ప్రత్యేకం ఒక ఆఖ్యానం ఉంది. కానీ ఇప్పుడు నేను దేవీ భాగవతంలో దక్షిణాదేవి స్తోత్రం ఆఖ్యానం గురించి నేను చెప్పదలుచుకోలేదు. మీకు బాబాగారి జీవిత చరిత్ర విషయంగా దాన్ని గురించి ప్రస్తావన చేస్తాను. దక్షిణ అంటే ఏమిటో తెలుసా అండి? దక్షిణ అంటే దక్షతే కార్యం శీఘ్రం కరోతీతి దక్షిణ అని చెప్పింది అమరకోశం. దక్షతే కార్యం, ఇది నా పని కాదు, వారి పని. వారి పని నేను చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను? ఇప్పుడే ఇక్కడే వారు కోరుకున్నటువంటి ఫలితము వారికి చేకూరుట కొరకు వారి దగ్గర నుంచి పుచ్చుకున్నటువంటి వారి యొక్క ఆసక్తి, కుతూహలము, వారు నమ్మి నాకు ఇచ్చినటువంటి పురుషార్థము ఏదైతే ఉందో అది నేను పుచ్చుకుని దాన్ని ఏం చేస్తాను? ఫలితముగా మారుస్తాను. ఇది దక్షతే కార్యం శీఘ్ర, చాలా తొందరగా మారుస్తాను. ఎలా? ఈ చేత్తో దక్షిణ పుచ్చుకుంటాను, ఈ చేత్తో విభూతి ప్యాకెట్ తీసి మీకు ఇస్తాను, మీరు ఈ విభూతి నోట్లో వేసుకుంటారు, కొడుకుట్టాడు. అదేమిటండి? అంతే జరిగింది. బాబాగారి కాలంలో ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన ఒక గొప్ప వర్తకుడు, ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. పాపం చాలా మంచివాడు. నాకు ఆ పేర్లు జ్ఞాపకం ఉంటే ఆయన పేరు రతన్జీ, పార్సీ మతానికి సంబంధించినటువంటి వాడు. ఆయన కొడుకులు లేరు, సంతానం లేదు, ఎంతో కష్టపడ్డాడు. ఎన్ని పుణ్యకార్యాలు చెయ్యాలో అన్ని పుణ్యకార్యాలు చేశాడు. పిల్లలు పుట్టలేదు. దాసగణం అనబడేటటువంటి ఇంకొక భక్తుడు ఆయనకి కనపడ్డాడు. ఏమయ్యా నాకు కొడుకులు పుట్టట్లేదయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నారు, ఒకసారి షిరిడీ వెళ్ళి సాయిబాబా గారి దర్శనం చేసుకో అన్నారు. అంటే వారు బయలుదేరి బాబాగారి దగ్గరికి వచ్చారు. వచ్చి బాబాగారికి ఒక బుట్టలోంచి ఒక పుష్పహారం తీసి వారి మెడలో వేశారు. అంటే దానికి ప్రీతి చెందుతారా? మీ యొక్క ప్రీతిని చూస్తారు, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో సాబూరి. అందుకని వారి మెడలో ఒక పుష్పహారం వేసి ఒక గంపతో ఫలాలు తెచ్చి వారికి ఇచ్చారు. ఇచ్చి అక్కడ కూర్చుని వారి యొక్క కష్టం చెప్పుకున్నారు. అర్ధార్థి అంటారు. తనకున్న కష్టాన్ని ఈశ్వరుడికి చెప్పుకుంటారు. అయ్యా నాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఐశ్వర్యం ఉంది, భగవంతుడు నాతో కొన్ని పుణ్యకార్యాలు చేయించాడు, కానీ బిడ్డలు లేరని సతమతమవుతున్నాను. మీరు నా యందు అనుగ్రహించి నాకు బిడ్డలు కలిగేటట్టుగా ఆశీర్వచనము చెయ్యండి. ఇది ఆర్ష సంప్రదాయం. చిత్రం ఏంటంటే అదేంటంటే బాబాగారి దగ్గరికి వెడితే పిల్లలు ఉడతారా, ఇదంతా ఉట్టిదంటాడు ఒకడు.
ఆ ఉట్టిదన్న విశ్వాసం నీకు లేకపోవడమే నీ కార్యం నెరవేరదు. నీ విశ్వాసమే శ్రద్ధ. అందుకే వారు శ్రద్ధా సాబూరి గురించి మాట్లాడారు. వెళ్ళాడు, వెళ్ళి ఒక 5 రూపాయలు దక్షిణ ఇస్తాను అన్నాడు. అంటే బాబాగారు అన్నారు, అయితే 5 రూపాయలు దక్షిణ ఇవ్వండి అన్నారు. అంటే ఆయన 5 రూపాయలు తీస్తున్నాడు. బాబాగారు అన్నారు, మీరు ఇతపూర్వమే నాకు 3 రూపాయల 14 అణాలు ఇచ్చేశారు. నేను బహుశా డబ్బు గురించి కరెక్ట్గా చెప్తే 3 రూపాయల 14 అణాలు నాకు కరెక్ట్గా ఇచ్చేశారు. ఇంకా నాకు మీరు 1 రూపాయి 2 అణాలు, ఇప్పుడంటే అణాలు లేవు, 16 అణాలు అయితే రూపాయి కదా, 1 రూపాయి 2 అణాలు ఇస్తే 5 రూపాయలు అయిపోతుంది. అందుకని మీరు 3 రూపాయల 14 అణాలు ఇవ్వకండి, 1 రూపాయి 2 అణాలు ఇవ్వండి అన్నారు. బాబా గారి దగ్గరికి వెళ్ళి, నేను మీకు ఎప్పుడు ఇచ్చాను సార్, నాకు జ్ఞాపకం లేదండి అంటే, బాగుండదని 1 రూపాయి 2 అణాలు ఇచ్చేశాడు. ఇది సాబూరి విశ్వాసం. వారు ఇచ్చారన్నారు. నా మేధస్సుకు పొరపాటు ఉంటుంది కానీ వారి మేధస్సుకు పొరపాటు ఉండదుగా. ఇచ్చేశారు. ఒక నమస్కారం చేశారు. బాబాగారు ఏం చేశారు, ఓ విభూతి ప్యాకెట్ ఇచ్చారు, ఇది నోట్లో వేసుకో, పెట్టుకో, కొడుకులు పుడతారు పో అన్నారు. తమకు బాబా బయలుదేరి వచ్చేసాడు. ఇప్పుడు విభూతి పెట్టుకుంటే కొడుకు పుడతాడు, విభూతి నోట్లో వేసుకుంటే కొడుకు పుడతాడనేటటువంటి విషయంలో రతన్జీకి అనుమానం లేదు. కానీ 3 రూపాయల 14 అణాలు నేను ఇప్పుడు ఇచ్చాను, బాబాగారికి అనుమానం వచ్చింది. వచ్చేసాడు నాందేడ్. ఆలోచించాడు. ఆలోచించగా జ్ఞాపకానికి వచ్చింది. ఒకసారి ఎవరో మౌల్వీ సాహెబ్ అనేటటువంటి వ్యక్తి, ఒక సాధు పురుషుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు వారి గౌరవం కోసం, వారికి ఆతిథ్యం ఇవ్వడం కోసం జరిగినటువంటి ఖర్చు 3 రూపాయల 14 అణాలు. అంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, చాలా మంది రాశారు ఇది అభేదం అన్నారు. అభేదం గురించి బాబాగారు మాట్లాడలేదు అక్కడ. అభేదం ఈజ్ ఎ డిఫరెంట్ ఇష్యూ, అది కాదు వారు మాట్లాడింది. పురుషార్థం గురించి మాట్లాడుతున్నారు. పురుషార్థము అని ఒక మాట ఉంది మనకి. ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఈ 4 పురుషార్థాలు. పురుషార్థం అంటే ఏంటో తెలుసా అండి? పురుషుడు అర్థించి పొందవలసినది. నీకు ఒక ఉపకారం జరగాలి జీవితంలో, నీ జీవితం శ్రేయస్సుతో ఉండాలి. నాకు అన్నీ ఉన్నాయి కదండి అంటే, మళ్ళీ శాస్త్రం అంది వెంటనే యోగక్షేమాలు కావాలిగా నీకు అంది. యోగక్షేమం అంటే ఏంటో తెలుసా అండి? క్షేమము అంటే ఉన్నది ఉన్నట్టు ఉండుట. నాకు కొడుకులు కావాలి, నాకు కొడుకున్నాడు, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు, నా కొడుక్కి క్యాంపస్ సెలక్షన్ కావాలి, ఉన్న కాలేజీలో చదువుకుంటున్నాడు, ఓ కూతురు కూడా ఉంటే బాగుండు, కన్యాదానం చేస్తాను, ఆ కూతురు కూడా ఉంది, ఆ కూతురుని సాలంకృత కన్యాదానం చేయాలి, సాలంకృతం చేయడానికి కావలసిన డబ్బు ఉంది, ఓ మంచి సంబంధం కావాలి, వచ్చింది, ఆ కొడుకు బాగానే చదువుకుంటున్నాడు, నిన్ను గౌరవిస్తున్నాడు, పీటల మీద కూర్చోవడానికి భార్య ఉండాలి, ఉంది, నీ యందు ఆనుకూల్యమైనది. ఇంకెందుకంటే నేను బాబా గారికో లేకపోతే గోడుకో ఇంకా వెళ్ళడం, మళ్ళీ నేను డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు అంటే, శాస్త్రం అంది చమత్కారంగా చొరకేసింది. నీకు క్షేమం ఉంది, యోగమో అంది. యోగం అంటే ఏమిటో తెలుసా అండి? మరి కొత్తగా రావలసింది. నీకు ఉన్నది ఉన్నది, 4 ఉన్నారు, నువ్వు, నీ భార్య, నీ కొడుకు, నీ కూతురు. కానీ ఈ కొడుక్కి పెళ్ళవుతుంది. రేపు పెళ్ళయిన తర్వాత ఆ కొడుకు పుట్టాలి, వాడు పుట్టలేదు. 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది, 7 ఏళ్ళు అయింది. ఇప్పుడు ముందు రోజు కుమిలిపోయేవాడు ఎవడు? మీ అబ్బాయి ఆఫీసుకు పోతాడు, అస్తమానం నువ్వు ఆఫీస్ నుంచి రాగానే వరే నీకు కొడుకుట్లేదు అంటే చిన్న అస్తమానం ఇదే గొడవ నీకు అంటాడు. కానీ నువ్వు మాత్రం ఏమిటో 80 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, హాయిగా చక్కగా మనవడితో ఆడుకుంటూ వాడికి 4 గజేంద్ర మోక్షం పద్యాలు అవి చెప్పుకుందామంటే లేదు, వీడికి ఒక కాయ కడుపున కాయ కాస్తే బాగుండు అని నువ్వు కుమిలిపోతుంటావు. ఇప్పుడు నీకు యోగము కావాలి, క్షేమమున్నది, యోగము లేదు. యోగక్షేమములు 2 కావాలి. ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లోంచి వస్తాయి, ఈశ్వరుడి నుంచి రావాలి. నీ జీవితము ఈశ్వరానుసంధానము కాలేదు. నాది నాది అని బతుకుతున్నావంతే, నీది నీదంటున్నావు తప్ప నువ్వెప్పుడు ఇది ఇచ్చినవాడు ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడికి ఇస్తాననలేదు. నీ యందు నివేదన బుద్ధి లోపించినది. ఒక కుక్క ఎలా కలియబడి తింటుందో విస్తట్లో పెట్టగానే అలా తింటావు. ఓ కుక్క అలా తింటూ గారెట పోయిందనుకోండి, ఒక కాలుతో ఈడ్చుకు తింటుంది. అప్పడం ఎడంచేత్తో పట్టుకుంటావు, ఇలా కొరుక్కుంటుంటావు, తింటుంటావు. ఏమీ తెలియని అమాయకుడు అలా తింటే సమస్య లేదు. నీ ఒంటి మీద యజ్ఞోపవీతం ఉండి నువ్వు కూడా అలా తింటే అసహ్యకరమైన విషయం. నువ్వు లోకానికి నేర్పవలసిన వాడివి, నువ్వు అలా తినడం ఏమిటి? నువ్వు మర్యాదగా తినాలి. అందుకని ఇక్కడ పురుషార్థముని వినియోగించాలి. నీ దగ్గర 1 రూపాయి ఉంది, నువ్వేం చెయ్యాలి? ఒక పావలాయో 10 పైసలో భగవత్ సేవకి వినియోగించాలి. నీ ఒంట్లో ఓపిక ఉంది, నువ్వేం చెయ్యాలి? కాసేపు నామం చెయ్యాలి. నీ ఒంట్లో ఓపిక ఉంది, ఒక దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యాలి. ఒక సంవత్సరం బోనస్ వచ్చింది, కనీసం ఓ 50 రూపాయలు పెట్టి అన్నవరం వెళ్ళి రావాలి. లేదు, అది కూడా లేదు నీకు, పోనీ ఆ డబ్బులు కూడా నీకు మిగలటం లేదు, నీ ఇంటి ముందు సందులో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి నువ్వు దర్శనం చేసుకుని రావాలి. నువ్వు ఇవి ఏవీ చెయ్యడం లేదు, నీకు పురుషార్థం ఆగిపోయింది. అంటే నీకు ఈశ్వరుడితో అనుసంధానం ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈశ్వరుడు గుర్తు రావాలి. ఏమవుతుంది? ఏదో నీకు కావలసింది ఆగిపోతుంది. ఎందుకని? అనుసంధానం లేదు.
మీరు ఒక్కటే పురుషార్థం అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక పెద్ద యంత్రం ఉందనుకోండి, ఆ యంత్రం లోపల ఒక చిన్న పళ్ళ చక్రం ఉంది. ఆ చిన్న పళ్ళ చక్రం తిరగాలి. చిన్న పళ్ళ చక్రం కూడా తిరిగితేనే ఆ యంత్రం కదులుతుంది, లేకపోతే యంత్రం కదిలింది అందరూ. మీరు స్విచ్ ఆన్ చేశారు, స్విచ్ ఆన్ చేయగానే చిన్న పళ్ళ చక్రము కదలదు. ఏది కదులుతుంది? ముందు మీరు స్కూటర్ మీద కూర్చున్నారు, ప్రయాణం చెయ్యాలి. మీరు ఇలా స్కూటర్ మీద కూర్చోగానే స్కూటర్ కదిలిపోతుందేంటే? కదలదు. మీరు ఏం చేస్తారు? కుడికాలు వెనక్కి పెట్టి కిక్కు కొడతారు. కిక్కు కొట్టగానే ముందు లోపల ఉన్న ఓ పెద్ద చక్రం తిరుగుతుంది. ఇంటర్నల్ కంబషన్ అందుకుంటుంది ప్లగ్ తోటి. ఎలక్ట్రిసిటీ డెవలప్ అయ్యి ఇంజిన్లోకి వెళుతుంది. వెళ్ళిన తర్వాత పెట్రోల్ చుక్క 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 కింద పడ్డం ప్రారంభమైంది. ఇప్పుడు అసలు చక్రాలు పరిగెత్తాలి. ఈ చక్రాలు రెండు తిరగాలి. తిరగడానికి మీరు ఏం చేస్తారు? ఫస్ట్ గేర్లోకి వేసి ఏదో యాక్సిలేటర్ క్లచ్ పట్టుకుని మెల్లిగా వదులుతూ యాక్సిలేటర్ రైస్ చేస్తారు. ఈ రెండు చక్రాలు పరిగెత్తడం మొదలు పెడతాయి. ఈ చక్రం మీరు కిక్కు కొట్టిన తర్వాత ఇంజన్లో చక్రం తిరగడం మొదలవుతుంది. ఆహా, ఇంజన్ తిరుగుతున్నది అని మీరు స్కూటర్ ఎక్కాలా కూర్చున్నారనుకోండి, పెట్రోల్ అయిపోతుంది కానీ మీరు ఆఫీస్కి వెళ్ళరు. ఎందుకని? మిగిలిన తిరగవలసిన రెండు చక్రాలు తిరగట్లేదు. మీరు డబ్బు సంపాదిస్తున్నారు, బ్యాంకులో పెట్టుకుంటున్నారు, మీరు తింటున్నారు, తిరగవలసిన చక్రం తిరగట్లేదు. చిన్న పళ్ళ చక్రం తిరగలేదు. స్విచ్ వేయగానే పెద్ద పళ్ళ చక్రం తిరుగుతుంది. చిన్న పళ్ళ చక్రం కూడా తిరగకపోతే మీరు మెకానికల్ ఇంజనీర్ని పిలుస్తారు. అవుట్పుట్ రాదు. అయా మెషిన్లో ఏదో తేడా వచ్చిందండి, పని చేయట్లేదని స్విచ్ ఆఫ్ చేసేస్తారు. వాడు వచ్చి, అయ్యా చిన్న పళ్ళ చక్రానికి ఉన్న బెల్ట్ తెగిపోయిందండి, అనుసంధానం అవ్వట్లేదు పెద్ద చక్రానికి చిన్న చక్రానికి అని ఇంకో కొత్త బెల్ట్ వేస్తాడు. పెద్ద చక్రం తిరిగింది, చిన్న చక్రం తిరిగింది. ఇప్పుడు యంత్రం పనిచేస్తుంది. పురుషార్థం ఆగిపోయింది. నీకు అందుకే పురుషార్థము అంటే అస్తమానం డబ్బు ఖర్చు పెట్టమని శాస్త్రం ఏం చెప్పలేదు. అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడదు గృహస్థ పట్ల. నీకు ఒక 10 రూపాయలు ఉన్నాయి, ఒక పావలా పట్టుకెళ్ళి దేవాలయంలో హుండీలో వెయ్యి. నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఒక రూపాయి వెయ్యి. నీ ఇంట్లో 10 డజన్లు అరటిపళ్ళు ఉన్నాయి, ఓ డజన్ అరటిపళ్ళు ఇయ్యి. నువ్వు మామిడి పళ్ళు తినడం మొదలెట్టావు, 2 అరటిపళ్ళు ముందు గుళ్ళో ఇచ్చి నువ్వు తిను. ఉగాది వచ్చింది, వేదాన్ని విని 4 బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలము ఇచ్చి నువ్వు సంవత్సరమును కాలస్వరూపంగా అనుభవించు. ఏదైనా పురుషార్థంగా చెప్పింది. ఈ పురుషార్థం ఆగిపోతుంటుంది. జరగవలసినంత జరగడంలో ఎక్కడో తేడా వచ్చింది. వస్తే ఈశ్వరానుగ్రహాన్ని ఫిలప్ చేస్తారు. ఇది ఒక్క యోగులకు తెలుస్తుంది ఈ లెక్క, ఎక్కడ తేడా వచ్చింది. చాలా మంచివాడు, పుణ్యకార్యాలు చేస్తాడు, కానీ సంతానం కలగలేదు. దశరథ మహారాజు గారు చెడ్డవాడు ఏంటి? చెడ్డవాడు ఏం కాదు, కొడుకులు పుట్టలేదు. పాపం ఏదో రామాయణంలో చెప్పలేదు. పాపము ప్రతిబంధకమై ఉన్నది, పోవాలంటే ఏం చెయ్యాలి? అశ్వమేధయాగం చెయ్యాలన్నాడు. పురుషార్థాన్ని తిప్పారు. మళ్ళీ కొంత డబ్బు ఖర్చు అయింది, తను కొంత కష్టపడ్డాడు, తన భార్యలు కష్టపడ్డారు. అశ్వమేధం జరిగాక పుత్రకామేష్టి జరిగింది, కొడుకు పుట్టాడు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? షిరిడీ వెళ్ళాడు, బాబాగారి దర్శనం చేసుకున్నాడు, బాబాగారి పాదాల దగ్గర కూర్చున్నాడు. 5 రూపాయలు మీకు సంభావన ఇస్తానన్నాడు, దక్షిణ ఇస్తాను అన్నాడు. అంటే పురుషార్థమును తిప్పాడు. ఈత దక్షిణ అన్నారు బాబాగారు. అయితే 5 రూపాయలలో ఒక సాధు పురుషుడైన తానందుకుంటే ఎంతో, ఇంకొక సాధు పురుషుడికి ఇచ్చింది అంతే పుణ్యం. ఇది ఔదార్యం, ఇది సర్వజ్ఞత. అంటే నువ్వు ఇతపూర్వం 3 రూపాయల 14 అణాలు ఫలానా వారికి ఇచ్చావు, వారు కూడా పరమ సాధు పురుషుడు, దాని పుణ్యం కూడా అంతే. మీకు ఒక రహస్యం చెప్తాను, ఇది చాలా గంభీరమైన విషయాన్ని నేను ప్రతిపాదన చేస్తున్నాను కాబట్టి. పుణ్యము యొక్క తారతమ్యములు మారిపోతాయి. మీరు 1 రూపాయి పావలా పట్టుకొచ్చి ఒక దేవాలయం హుండీలో వేశారనుకోండి, దాని యొక్క పుణ్యము, దాని యొక్క ఫలితము ఒక స్థాయిలో ఉంటుంది. ఇదే రూపాయి పావలా అన్నం లేక కొట్టుకుంటున్నటువంటి వాడికి ఇచ్చారనుకోండి, దాని ఫలితం ఇంకొంచెం పైకి వేస్తారు. ఈ రూపాయి పావలా ఒక బ్రహ్మచారికి ఇచ్చారనుకోండి, ఇంకా ఎక్కువ వేస్తారు. ఈ రూపాయి పావలా ఒక సన్యాసాశ్రమంలో ఉన్న ఒక బ్రహ్మజ్ఞాని వారి దర్శనానికి వెళ్ళినప్పుడు వారి పాదాల దగ్గర పెట్టారనుకోండి, తీవ్ర స్థాయిలో వేస్తారు. ఇలా వేయడంలో ఏమవుతుందంటే చాలా పెద్ద పాపం ఇదే రూపాయి పావలాతో కడిగేస్తుంది. ఇదే రూపాయి పావలా హుండీలో వేసినప్పుడు కడగలేకపోవచ్చు. ఈ రూపాయి పావలా ఒక మహాపురుషుడి పాదాల దగ్గర పెట్టినప్పుడు కడగగలగచ్చు. పాత్రతని బట్టి మారిపోతుంది. ఎలా మారిపోతుందో కనకధారా స్తోత్రం గురించి చెప్తాను. బాలాత్రిపుర సుందరి అమ్మవారి గుళ్ళో శంకర భగవత్పాదుల యొక్క ప్రతిష్ఠ సమయంలో మే 8వ తారీఖు నుంచి ఉపన్యాసాల్లో అక్కడ దీన్ని బాగా డిస్కస్ చేస్తాను. అప్పుడు ఎందుకు శంకరుల చేతిలో ఎండు ఉసిరిగా పెడితే కనకవర్షం కురిసిందో.
సరే, అందుచేత ఇది తత్తుల్యం, ఇద్దరు సాధు పురుషులు. ఇది సర్వజ్ఞత బాబాగారిది. వారికి ఇచ్చింది వారికి ఇచ్చావు, మిగిలింది నాకు చాలా 5 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు ఇది ఏం చేస్తారు బాబాగారు? ఇలా వీరి దగ్గర రూపాయి పావలా, వారి దగ్గర 2 రూపాయలు, వారి దగ్గర 5 రూపాయలు, వీరి దగ్గర 35 రూపాయలు, వారి దగ్గర 80 రూపాయలు. బ్రిటిష్ ప్రభుత్వం ఒక సమయంలో వారి మీద గూఢచారుల్ని వేసింది. రోజు కొన్ని వేలు సంపాదిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆయన నానాసాహెబ్ చందోర్కర్ని పిలిచి ఒకసారి అన్నారు, చందోర్కర్, నాకున్నది ఏమిటో తెలుసా? నాకున్నవి 4. ఒకటి, నేను కట్టుకునేటటువంటి ఈ వస్త్రం. ఇది కాకుండా యథార్థమనకు ఆయన చెప్పింది ఏంటంటే గోచి. రెండోది ఏమిటో తెలుసా? అసలు ఆ గోచి అన్న మాట వాడు కట్టుకున్నది గోచి కాదు, కానీ వారు వాడింది గోచి. అందులో పెద్ద రహస్యం ఉంది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకు కానండి, అందుకని ఒక గోచి. అది కాక వేరొక వస్త్రం. 3వది కఫిని, తలకి కట్టుకున్నటువంటి గుడ్డ. 4వది ఒక సొట్టలు పడిపోయిన మంచినీళ్ళు తాగే గ్లాసు. ఈ 4 నావి. ఇంకా ఎవరు ఏవి పట్టుకొచ్చి ఇచ్చినా అవేవి నావి కావు, నా కోసమూ కాదు. నాకెందుక డబ్బు? నేను సర్వసంగ పరిత్యాగిని, నాకెందుకయా చందోర్కర్? ఎందుకు పుచ్చుకుంటానో తెలుసా? పేదలకు ఇచ్చేస్తాను, కట్టెలు కొంటాను, దునిలో వేస్తాను అన్నారు. ఇప్పుడు ఇది ఏమైంది? ఆ పుచ్చుకున్నటువంటి డబ్బుల బాబా గారికి ఇవ్వగానే, ఆయన పాదముల దగ్గర పెట్టగానే, ఇంతకాలము నుండి సంతానమును పొందడానికి ప్రతిబంధకముగా ఏ పాపము అడ్డుచున్నదో ఆ పాపమును తుడిచివేయడానికి ఇది పనికొచ్చింది. అందుకే పెద్దలు ఏం చెప్తారో తెలుసా అండి? బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకున్న వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, మహాత్ములైనటువంటి వాళ్ళు ఉన్న ఆశ్రమాలకి వెళ్ళాలి. ఒక భగవాన్ రమణులు ఉంటారు, ఆ రమణాశ్రమానికి వెళ్ళాలి. ఒక సాయిబాబా గారు ఉన్నటువంటి షిరిడీకి వెళ్ళాలి. లేకపోతే ఒక దక్షిణేశ్వరం రామకృష్ణ మఠకి వెళ్ళాలి. ఇలాంటి ఆశ్రమాలకి కానీ వెడితే, లేకపోతే ఒక కంచి పీఠం, అటువంటి పీఠానికి వెళ్ళాలి. వెడితే ఏమవుతుంది? అక్కడ మహాత్ములు నడిచారు, వారి పాద ధూళి అక్కడ పడింది. అక్కడ నువ్వు ప్రణిపాతం చేశావనుకో, మహాత్ములు నడిచిన చోట నువ్వు నడిచినా నిన్ను రక్షించేస్తుంది. అది గమ్మత్తు. ఎక్కడి నుంచో కింద పడిపోయాడు కృష్ణుడు. అప్పుడు చెప్పింది భాగవతంలో యశోదాదేవి రహస్యాన్ని. గత జన్మం బులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, సత్యంబులనేమి పల్కితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఒక్కొక్క నాడు ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, మిమ్మల్ని రక్షించవలసి వచ్చిందనుకోండి, మీ బిడ్డలను, భగవంతుడు మీ పుణ్యాన్ని చూస్తాడు. చూసినప్పుడు ఒకనాడు వీళ్ళు చెప్పేవాడికి చేత కాకపోయినా బాబా గారి జీవిత చరిత్ర వినడానికి అంతసేపు ఓర్పుతో కూర్చున్నాడు. సమయాన్ని గడిపిన విధానాన్ని కూడా పరమాత్మ లెక్కలోకి వేసుకుంటారు. శృణ్వంతపహ అంది శాస్త్రం. అందుకే ఇది తపస్సై కూర్చుంటుంది. ఈ తపఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని రక్షణ ఇస్తాడు. అందుకుని దక్షిణ తీసుకునేవారు. అందరి దగ్గర దక్షిణ తీసుకునేవారా? తీసుకోరు. వేరొకడు వచ్చి ఇచ్చాడు అనుకోండి, వాడు అహంకారంతో ఇస్తున్నాడు. నేను ఇంత డబ్బు ఉన్నవాడిని, నేను వచ్చాను ఇక్కడికి, అందుకు నేను ఇస్తాను. పుచ్చుకున్నారనుకోండి, ఇప్పుడు ఆ అహంకారాన్ని విరవడానికి ఆ దక్షిణ సరిపోదు. దీనివల్ల అపవిత్రం అయిపోతుంది. అందుకని పుచ్చుకోరు, పడుకోమంటారు. ఇది అడిగేవాడు శ్యామ. ఇద్దరూ వచ్చారు, ఒకరి దగ్గరేమో అడిగి పుచ్చుకుంటావు, ఒక ఆయనేమో ఇచ్చారు, నాకు వద్దు పడుకోంటావు. ఏమిటిది బాబా, రెండో వాడు అవమానపడ్డా, ఎందుకు అలా చేస్తావు అని అడిగేవారు. శ్యామ అమాయకుడు. శ్యామ ఆ రోజున అలా ప్రశ్న వేయకపోతే మనందరి తరపున శ్యామ ప్రశ్న వేస్తుంటాడు. వేస్తే బాబాగారు అంటారు, నేను సర్వసంగ పరిత్యాగిన్రా, నాకెందుకు? అందరి డబ్బులు దాచుకోవడం నాకు కావాలనుకుంటున్నావా? ఎవరికి ప్రయోజనం చెయ్యాలనుకుంటున్నానో, ఎవడో పాత్రత ఉన్నవాడో వాడి దగ్గర పుచ్చుకుంటాను. ఇదే శంకరాచార్యులు వారు చెప్పేశారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అసలు వీడి కష్టాలు తీరేటటువంటి మార్గం తోచాలి అని ఈశ్వరానుగ్రహం కలిగితే వీడో గుడికో గోపురానికో ఉపన్యాసానికో కచేరీకో వెడతాడు, చూస్తాడు. అసలు వాడికి అటువైపుకి దృష్టి లేదనుకోండి, అంటే వాడు ఇంకా కష్టాలు పడవలసిన వాడు. అందుకని వెళ్ళడు అసలు. అందుచేత అందరి దగ్గర నేను పుచ్చుకోను. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా బాబాగారి గొప్పతనానికి. ఒక మహానుభావుడు ఉండేవాడు, అహ్మద్ నగర్ అని. ఆ ఊళ్ళో
ఆయన పేరు ఏదో ఏంటి అన్న అని చివర వచ్చేటట్టుగా ఉంటుంది పేరు. దాము అన్న అనుకుంటాను నేను అనుకున్నంత వరకు. అవన్నీ మహారాష్ట్ర పేర్లు కదా, నేను ఏదో ఒక్క మారు చదువుతుంటాను. నేను దాని గురించి పెద్ద తీవ్రంగా పేర్లన్నీ గుర్తుపెట్టుకోవడానికి చూడండి, దానిలో ఉన్న సందేశం గురించి ప్రయత్నం చేస్తూ ఉంటాను. దాము అన్న అని నేను అనుకుంటున్నాను. నేను సుబ్బారావు అందుకని ఆ దాము అన్న అనబడేటటువంటి వ్యాపారస్తుడు ఒకానొక నాడు పత్తి రేట్లు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకని మన ఇద్దరం కలిసి పత్తి వ్యాపారం చేస్తే చాలా లాభం వస్తుంది, లక్షలు మిగులుతుంది, మన ఇద్దరం కలిసి భాగస్వామ్యం చేద్దామన్నాడు. అంటే బాబాగారు అన్నారు, ఈ దాము అన్న అన్నాడు, ఎందుకైనా మంచిది నేను ఒకసారి బాబాగారిని అడిగి అప్పుడు చేస్తాను అనుకున్నాడు. అనుకుని శ్యామకి ఉత్తరం రాశాడు. బాబాగారికి ఉత్తరం రండి అందుని భయం వేసి శ్యామకి రాశాడు బాబాగారిని అడగమని. ఈ శ్యామ ఉత్తరం పట్టుకుని పొద్దున్నే వచ్చాడు. అడిగితే తప్ప తెలియనటువంటి అమాయకుడు అయినా బాబాగారు ఆయన అన్నారు, ఏ ఈశ్వరుడిచ్చినది సరిపోలేదా దాము అన్నాకి, ఇంకా గంతులేస్తున్నాడా, ఆకాశం మింగేస్తాడా, ఇంకా ఎంత కావాలి అన్నారు. అంటే బాబా ఉత్తరం రాశాడు అన్నారు. మీ పాదాల దగ్గర పెట్టావులే విప్పి చదువు అన్నారు. అసహ్యం ఈ కోరికలు ఉన్నది చాలా విప్పి చదివాడు. చదివితే ఆయన అన్నారు, ఈ వ్యాపారంలో దిగితే ఎందుకు పనికి రాకుండా పోతాడన్నారు. ఇదే ఉత్తరం రాశారు. బహుశా శ్యామ ఈ భావన వచ్చేట్టు. కానీ ఉత్తరం రాసి అడగడానికి నువ్వు వచ్చి కలుసుకుని అడగడానికి తేడా ఉండొచ్చు అన్నది. ఇది అమాయకత్వం శ్యామది. వచ్చి కలుసుకుని అడిగితే ఓలాగాను, అది అలా కాదండి. ఆయన ఫోన్ చేశారు, పర్సనల్గా వస్తే నేను ఏమైనా చేద్దును అన్నాడంటే అదో భేషజం. అది భేషజం ఉన్నవాడికి బాబాగారు అలా భేషజం ఆ లెటర్ రాయడం ఏంటంటే, ఈ షుడ్ హ్యావ్ కమ్ ఇన్ పర్సన్ అండ్ కాంటాక్టెడ్ మీ, అంటే ఈ హాజ్ సెంట్ ఎ లెటర్ త్రూ శ్యామ, వై షుడ్ ఐ హెల్ప్ హిమ్ అని బాబాగారు అంటారా? అలా రాయడం ఏమిటి శ్యామ అంటే అదో అమాయకత్వం అంతే. మీరు ఆయన క్యారెక్టర్ ఆ స్థాయిలో అర్థం చేసుకోవాలి. పాప అతను నిజంగా వచ్చేసాడు. వచ్చేసి బాబాగారి దగ్గర కూర్చున్నాడు. ఉద్దేశం ఏంటి? అవి వ్యాపారం చేస్తాను బాబా అని అడుగుదామని. మరి ఒకసారి దెబ్బలాడారని చెప్పి తెలిసింది కదా, అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ అడిగితే దెబ్బలాడతారేమో. కానీ లోపల వ్యాపార ప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. బాబా కాళ్ళు పడుతున్నాడు, అడిగితే దెబ్బలాడతారేమో భయం. కానీ బాబా నన్ను పర్వాలేదులే నువ్వు వ్యాపారం చేయి, నేను వెనకాల ఉంటాను అంటారేమో. అంటే ఏమిటి, ఈయన బ్రహ్మజ్ఞానం, ఈయన ఆశీర్వచనం అంతా వీడికి పెట్టేసి వీడు 1,00,000 రూపాయలు సంపాదించేస్తే వీడు 50,000 తెచ్చి ఈయనకి ఇచ్చేస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే రమణ మహర్షి చెప్పేవారు, పూర్వానికి ఎవడో చలివిడితోటి విఘ్నేశ్వరుణ్ణి చేసేట, చేసి పూజ చేస్తున్నాడు. పూజ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం పెడదామని చుట్టూ చూశాడు, ఏమీ లేదు నైవేద్యానికి. అరే ఎలాగరా నైవేద్యానికి ఏమీ లేదని చూశాడు. చలివిడితోనేగా వినాయకుడిని చేశాను అని చిన్న ముక్క గిల్లేశాడు. గిల్లేసి పళ్ళల్లో పెట్టి వినాయకుడికి నైవేద్యం పెట్టేశాడు. అలా ఈయన ఆశీర్వచనంతో వ్యాపారం చేసి లాభం సంపాదిస్తాట, అందులో కొంత వాటా ఈయనకి ఇస్తాట. ఎంత ఔదార్య బుద్ధో చూడండి, ఎంత పాపిష్టి ఆలోచనలతో ఉంటుందో చూడండి ప్రపంచం. కాళ్ళు పడుతున్నాడు, ఈ ఆలోచన చేస్తున్నాడు. ఈ ఆలోచన ఇంకా నోటితో చెప్పకముందే బాబాగారు అన్నారు, నన్ను నీ వ్యాపార ప్రవృత్తిలోకి ఏడ్చకు, నాకు ఇలాంటి వాటితో నాకేం సంబంధం లేదు అని చెప్పారు. నిజంగా బాబాగారికి రూపాయల మీద ఆశ అనుకోండి, ఇలాంటి వాడికి ఆశీర్వచనాలు చేసి డబ్బులు ఇచ్చుకోలేరేంటి ఆయన పుచ్చుకున్నది దక్షిణ పురుషార్థానుసంధానము, ఒక ఈశ్వర స్థితిలో కూర్చున్నవాడు చేయవలసిన పని చేశారు ఆయన. అంతేగాని దౌర్భాగ్యంగా వీడికి ఆశీర్వచనం చేయడం ఎందుకు, ఆ విభూతిని తీసి మంత్రించి గిరిగరాజు పోతల పారేస్తే నోట్ల కట్ల కింద వాడు ఉంటాయి అవి. అది చెయ్యడం కాదు ఆయన ప్రయోజనం. అంటే మళ్ళీ కొన్నాళ్ళు పోయేకొచ్చాడు, అది విచిత్రం. వచ్చి ఈసారి గోధుమలు బియ్యం ధాన్యం గింజలు ఇలాంటివి ఏవో వ్యాపారం చేస్తే మళ్ళీ లాభం వస్తుందని వచ్చాడు బాబాగారిని అడగడానికి. వస్తే ఆయన చూసి అన్నారు, ఒక 10 రూపాయలకి 5 షేర్లు కొని 10 రూపాయలకి 7 షేర్లు అమ్ముకుంటాం అన్నారు. అమ్మ బాబాయ్ అంటే ఏంటి, నష్టం వస్తుందని ఇంకా వేరే చెప్పాలేంటి? అమంగళకరమైనటువంటి మాట గురువు నోటి వెంట రాకూడదు. చెయ్యి, నాశనం అయిపోతావులే. మామూలుగా పోవడం కాదు, నీకు విజయవాడలో ఉన్న 2 ఇళ్ళు కూడా పోతాయి ఈ దెబ్బతో అన్నాడు అనుకోండి. గురువు నోటి వెంట రావాల్సిన మాట అది. ఎంత అందంగా చెప్పారో చూడండి. నష్టం వస్తుందన్న దాన్ని 5 షేర్లు ఎంత డబ్బు పెట్టి కొంటావో ఆ డబ్బుకే 7 షేర్లు అమ్ముకుంటావు అన్నారు. అంటే ఇంకా నువ్వు ఎందుకు పనికి రాకుండా మునిగిపోతావని వేరే చెప్పాలా? మళ్ళీ చెప్పక్కర్లేదు. ఈ మాట విని ఆ వ్యాపారం మానేశాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి, 2 సార్లు అవతల వారికి విపరీతమైన నష్టాలు వచ్చాయి. ఈ మాట అని రక్షించారు, కానీ రక్షించినప్పుడు ఎప్పుడూ కూడా ఆయన 1 రూపాయి దక్షిణ పుచ్చుకోలేదు. ఎందుకు పుచ్చుకోలేదు? ఇక్కడ ఏదైనా పురుషార్థం ఉందా నాకు చెప్పండి. ఇక్కడ ఏదైనా ఉందో పురుషార్థం అతను పొందవలసింది. అతను తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి ఉంది. వెర్రి కోరిక, వెర్రి కోరికలకి
ఈశ్వరుడు కానీ, యోగులు కానీ, బ్రహ్మజ్ఞానులు కానీ, గురువులు కానీ చెలించరు. అందుకే దక్షిణ పుచ్చుకోలేదు. కొంతమంది దగ్గర అసలు దక్షిణ పుచ్చుకునేవారు కాదు. సరే, ఇవాళ 8:30 అయిపోయింది కాబట్టి నేను ఆపుతాను. కానీ అసలు దక్షిణ అన్న దాంట్లో బాబా గారు కొన్ని అడిగారు. దాంట్లో ఉన్న గొప్ప రహస్యం ఏమిటో, కట్టెలు కొని విభూతి వేయడం అంటే, ధునిలో వేయడం అంటే ఏమిటో, ఇది పెద్ద పళ్ళ చక్రం చిన్న పళ్ళ చక్రం కింద ఎలా తిరుగుతాయో, ఎలా లోకరక్షణ నడుస్తుందో, ఈ విషయాన్ని రేపటి రోజున ప్రస్తావన చేస్తాను. చేసి ఇతర విషయాన్ని దేన్నైనా ప్రస్తావన చేస్తాను. అమ్మ, నా యందు అనుగ్రహించి మీ అందరూ నన్ను కటాక్షించారు అని గుర్తు ఏమిటంటే, ఇవాళ ఒక్క 5 నిమిషాలు నామం చెప్పుకుందాం. వారంతా కష్టపడి ప్రింట్ చేశారు. ఒక్క 5 నిమిషాలంటే 5 నిమిషాలు నామం చెప్పాక ఇన్ని ఏర్పాట్లు చేసిన సుబ్బారావు గారు ఉగాది కార్యక్రమాన్ని ఆఖరణ ప్రకటిస్తాను అన్నారు. నేను మంగళం చెప్పేశాక దయచేసి లేచిపోకండి. ప్రకటన వినేసిన తర్వాత లేచి ప్రసారం తీసుకుని బయలుదేరుతాం. ఇవాళ కళ్ళజోడు మర్చిపోయాను, నువ్వు నాకు జ్ఞాపకం చెయ్యలేదు. సరే, సాయినామము సాయినామము మధురమైనది సాయినామము, దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే సాయినామము, కర్త తానై పాము తానై బుసను కొట్టును సాయినామము, అన్ని కోర్కెలు అణచివేసి భక్తి నిచ్చును సాయినామము, ధ్యాన దృష్టిని జోతకము చేసి ధన్యుని చేయును సాయినామము, పురుషార్థమనగ ఏదో వివరించి చెప్పును సాయినామము, సాయినామము మధురమైనది సాయినామము, సాయికిచ్చిన దక్షిణంతయు నీకు రక్షణ సాయినామము, సాయినామము సాయినామము మధురమైనది సాయినామము, సాయినామము సాయినామము రమ్యమైనది సాయినామము, సాయినామము సాయినామము మధురమైనది సాయినామము, వ్యాపకత్వము నిరూపించినది చక్కనైన శ్రీ సాయినామము, సాయినామము సాయినామము మధురమైనది సాయినామము, సాయి పాదములాశ్రయించి ఉండెడి అవకాశమివ్వలే సాయినామము, సాయినామము సాయినామము మధురమైనది సాయినామము, నామమే మనకు శ్రీరామ రక్షయై మంచి మార్గమునందు నడపవలె శ్రీ సాయినామము, సాయినామము సాయినామము మధురమైనది సాయినామము, సాయినామము సాయినామము మధురమైనది సాయినామము, సాయినామము సాయినామము మధురమైనది సాయినామము, మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అయ్యా సుబ్బారావు గారు మాట్లాడారు. సాయిరామ్. దయచేసి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలతో కోరేది ఏమిటంటే, పూజ్య శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాలను మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నారు. అదేవిధంగా మనమందరం కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటున్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ, దైవ కార్యక్రమాల్లో కానీ, ఇంకా ఇతర కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఎంతో కొంత మనం తెలుసుకుంటున్నాం, కానీ దాన్ని ఆచరించడానికి ఏ ఒక్కరం కూడా ప్రయత్నించడం లేదు. ఈ తెలుగు ఉగాది రోజున మనకి ఎన్నో విషయాలను చక్కగా వివరించి చెప్తున్న పూజ్య శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దంపతులకు అందరం కలిసి వారికి సత్కారం అంటే మనం భక్తితో శ్రద్ధతో వారికి నమస్కారం చేసుకోవడమే. సత్కారం అంటే ఏదో పూలదండలు గజమాలలు వేసి వారిని మనం సత్కరించడం కాదు. మనం శిరస్సు వంచి వారికి హృదయపూర్వకంగా మీరు చెప్పే అన్ని విషయాలను మేము గ్రహించడమే కాకుండా ఆచరిస్తున్నామని ఒక ప్రణామం చేయడం అన్నమాట. అది ఉగాది రోజున మనమందరం పాత తెలుగు ఉగాదికి
మనం వీడ్కోలు చెబుతూ కొత్త ఉగాదికి మనం స్వాగతం పలికే ఆ రోజున ఇక్కడ పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఉదయం బాబావారి మూల విరాట్కు అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా దును పూజ జరుగుతుంది. ఆ తరువాత కోవాడ గ్రామ పురవీధుల్లో బాబావారి పల్లకి చిత్రపటాలు ఊరేగింపు జరుగుతాయి. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా చాగళ్ళు మండలం బ్రాహ్మణగూడెం మహిళా కోలాట బృందం వారిచే కోలాట ప్రదర్శన, అలాగే అమలాపురం గ్రామానికి చెందిన మహిళా నాదస్వర వాయిద్య బృందం వారిచే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు పూజ్య శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు ఈ మందిర ప్రాంగణానికి 4 గంటలకే విచ్చేస్తారు. మనం ఉదయం నుండి కార్యక్రమాల్లో పాల్గొవడానికి స్వామీజీ వారు 4 గంటలకే వస్తారని మీరందరూ 4 గంటలకు కాకుండా ఉదయం 8 గంటల నుండి కూడా ఈ మందిర ప్రాంగణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ అన్ని కార్యక్రమాల్లోనూ అందరూ పాల్గొవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి స్వామీజీ వారి ప్రవచనం అయిపోయిన తర్వాత వారికి సత్కార కార్యక్రమం ఉంటుంది. ఆ అభినందనలు మనం భక్తితో శ్రద్ధతో ఒక క్రమశిక్షణతో వారికి మనమందరం ఎంతో స్ఫూర్తిగా వారు చెప్పేది చక్కగా అవగాహన చేసుకుంటున్నాం, దాన్ని నేర్చుకుని దానిని ఆచరిస్తున్నాం అనే భావం కలగజేసేలాగా మనం అందరం ఆ రోజు వారికి కృతజ్ఞతలు తెలుసుకోవడానికి గాను అందరూ కూడా వరుస క్రమంలో వచ్చి వారి పాదాలకు నమస్కరించుకున్న తర్వాత బాబావారి చిత్రపటం వద్ద ప్రతి వాళ్ళు కూడా ఒక గులాబీ ఉంచవలసిందిగా కోరుతున్నాం. గులాబీలు కౌంటర్లో అందరికీ అందజేయడం జరుగుతుంది. అది కావలసిన వారు రుసుము చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. అది రుసుము చెల్లించాల్సిన కారణం ఏంటంటే అది ఇస్తున్నారు అంటే ప్రతి వాళ్ళకి 10 గులాబీలు కావాల్సి వస్తాయి. కాబట్టి నిర్ణీత రుసుముతో ఆ గులాబీలను ప్రతి వాళ్ళు తీసుకోవాల్సి పురుషార్థం కూడా సరే. తర్వాత అందరూ స్వామీజీ వారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఈరోజు వారిని మధ్యాహ్నం కలిసి ప్రత్యేకంగా మనందరి తరపున ఒక కోరిక కోరడం జరిగింది. అయ్యా, అందరూ మీ దగ్గరికి రావడం కన్నా మీరే అందరు భక్తుల దగ్గరికి వచ్చి వారిని ఆశీర్వదించవలసిందిగా కోరడం జరిగింది. మనం ఊరేగింపు అనే కార్యక్రమం నిర్వహించడం కూడా ఇదే సాంప్రదాయం అని నేను అనుకుంటున్నాను. పెద్దలు వారు తెలియజేస్తే కారణం ఏంటంటే అందరూ దేవాలయాలకు వెళ్ళే అవకాశం, దేవతామూర్తులను చూసే అవకాశం గ్రామాల్లో లేనప్పుడు ఈ ఊరేగింపు లాంటి కార్యక్రమాలు జరిగేవేమో అని అనుకుంటున్నాను. అదేవిధంగా మన పూజ్య శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు వారిని భక్తుల మధ్యకు మీరు వచ్చి వారిని ఆశీర్వదించి వారి ప్రార్థనలను మీరు స్వీకరించాలండి అని కోరినప్పుడు తప్పకుండా అలా చేద్దారన్నారు. కాబట్టి వరుస క్రమంలో కొంతమంది మాత్రమే ఈ స్టేజ్ దగ్గరికి వచ్చి వారికి పుష్పాలు సమర్పిస్తారు. మిగిలిన వారి దగ్గర అందరి దగ్గరికి వారు వస్తారు. వచ్చినప్పుడు కూడా మీరు వారి పాదాలకి నమస్కారం చేసుకోవడం అంటే వారు నడిచిన ప్రదేశాన్ని నమస్కరించుకున్నా చాలు, అంతే తప్పించి వారిని ఇబ్బంది ఏ విధంగానూ గురి చేయకుండా మీరు క్రమశిక్షణతో సదరు కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆ రోజు మధ్యాహ్నం అందరికీ కూడా భోజనాల ఏర్పాట్లు ఇక్కడే చేయడం జరిగింది. ఇక్కడికి సమీపంలో ఒక కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపంలో అందరికీ కూడా భోజన సదుపాయ ఏర్పాట్లు చేశారు. ఆ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు సాయిబంధు శ్రీ రావిపాటి కళ్యాణరామ్ గారు. వారు ఎంతో ఉదారంగా ఆ రోజు అందరికీ సుమారుగా 5,000 మందికి భోజనాలకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని సాయి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. సాయిరాం, సాయిరాం, సాయిరాం.